శక్తితో ఉంటారు. అలా నేను కూడా నేర్చుకున్నప్పుడు చెప్పటానికి నాకు కూడా అదే చెప్పటానికి నేర్చుకున్నప్పుడు నేను చెప్పగలుగుతానికి నాకు అది కంఠస్థం అయిపోతుంది. కానీ కాబట్టి మనం ఏంటంటే రేపు పొద్దున ఆదివారం అనుకోండి, ఈ రోజు మనం బైబిల్ తెలుస్తూ ఉంటాం, అవునా కదా? ఈ రోజు బైబిల్ తెలుస్తూ ఉంటాం. అలా కాదు, ఇక్కడ ప్రభు యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మనం ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుకునే వారిగా ఉండాలి. అలా చదువుకున్నప్పుడు ఏమంటాడంటే దేవుడు మనం ధన్యులుగా చెప్తున్నాడు. ధన్యులుగా మనం ఎంచబడాలి అంటే సమయం దొరికినప్పుడల్లా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే వారిగాను, లేదా దేవుని వాక్యాన్ని చదువుకునే వారిగాను, లేకపోతే చదువు రాని వాళ్ళు ఏంటంటే దేవుని వాక్యాన్ని వినగలిగే వారిగాను ఉండాలి. చదువు లేదు మాకు, మేము ఎట్లా చదవాలి అనుకుంటారేమో. దేవుని వాక్యం ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి పెట్టుకొని వాక్యం వింటే దేవుని వాక్యాన్ని విన్నట్టే, ధ్యానించినట్టే, అవి చెప్పే మాటలు చెవుని పడతా ఉంటాయిగా. అట్లా పడ్డప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించిన వారుగా అవుతావు. ఎప్పుడైతే అలా మన ప్రతినిత్యము కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఆనందిస్తామో దివారాత్రము దాన్ని ధ్యానించేవాడని ధన్యుడని సెలవిస్తున్నాడు పిల్లరా. ఆ రీతిగా మనం ధ్యానించాలి. అలా ధ్యానిస్తే మనం ఎలా ఉంటాము అంటే నిర్మలమైన పాలన అపేక్షించిన వారి వల్లే మనం ఉంటామని దేవుని లేఖనం సెలవిస్తుంది. అవునుగా, కొత్తగా జన్మించిన శిశువుని పోలి నిర్మలమైన, చదువుదాం చూడండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఆ మాట. 2-3 వచనాల్లో చాలండి. మనం దేవుని విషయంలో మనం ఎదగాలి, అవునా కాదా? దేవుని విషయంలో మనం ఎదగాలి అంటే మనం ఏం చేయాలంటే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారి నిర్మలమైన వాక్యం అనే పాలన మనం అపేక్షించాలి. దినదినము మనం అందరికి తెలిసిన వాక్యమే, కానీ దాన్ని మనం ఎందుకు నెవరు వేసుకున్నామా, ఎందుకు చెప్పుకున్నామా అంటే ఆ రీతిగా నేను ఉండానా లేదా అని. ఇప్పుడు కొత్తగా జన్మించిన శిశువు ఉన్నాడు అనుకోండి, పాలు తాగితే ఏం చేస్తాడు? కడుపు నిండా పాలు తాగిన అనుకోండి కేరి తల కొడతా ఉంటాడా లేదా? అలాగే దినదినము కూడా నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని కనుక వింటూ చదువుతూ ఉన్నావు అనుకోండి, నువ్వు కూడా ఆరోగ్యముతో ఉంటావు. అనారోగ్యం అనేది లేకుండా ఆరోగ్యముతో ఐశ్వర్యవంతుడిగా కూడా నువ్వు ఉంటావు లేరా. ధన్యుడు అని సెలవిస్తుంది. ధన్యత అంటే ఇక మనకు కావాల్సింది ఏముంది? అలాంటి ధన్యతను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే వాక్యాన్ని మనము అపేక్షించే వారిలా ఉండాలి, అవునా కాదా? అలాగంటి వాక్యాన్ని మనం అపేక్షించి ఇదేనానైనా సరే, అయా నిర్మలమైన వాక్యాన్ని నేను అపేక్షించాలి ప్రభా. ఆ చిన్న పిల్లవాడైతే పాలు తాగి ఎలాంటి కేరింతలు కొట్టాడు, ప్రతినిత్యము నీ సన్నిధిలో నేను ధ్యానించినప్పుడు ప్రభా ఆ రీతిగా నా ప్రభు నేను ఆశీర్వదించబడతాను, ఆ రీతిగా నేను ధన్యుడు అవుతాను ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలా. అలా కాదులే అని చెప్పి వారానికి ఒక్కసారి, అవునా కదా, ఇదిగో రేపు ఈ దినాన్ని ఉత్తర పద్ధతిలో చదవడం అయిపోయింది అనుకో, వచ్చే వారం ఎవరో వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి వారం అంతా రోజుకు ఒక వచ్చిన చొప్పుని చదువుకున్నా కానీ వచ్చే ఆదివారం కల్లా కంఠస్థం అయిపోయి ఏమవుతుంది? చక్కగా చదవటానికి ఎక్కడ కూడా మిస్టేక్ అనేది లేకుండా చదవటానికి దేవుడు ప్రభు చూపిస్తాడండి. అప్పుడప్పుడే మనం బైబిల్ తెలుస్తూ ఉంటాం, అవునా కాదా? అలా ఉండకూడదు. ఇప్పుడు ఈ దినాన్ని నేను ఉండనండి, నా పనుల నిమిత్తం అయిపోయి నేనేం చేశానంటే బిజీ షెడ్యూల్ మీద వాక్యాన్ని చూసుకోవాలి అంత ఇదైపోయి నేనేం చేయాలి, నా పనుల భారం మీద చూసుకోలేకపోయా. ఇప్పుడు ఈ దినాన్ని నేనేం చెప్పాలి? వారం అంతా సిద్ధపడగలిగి వాక్యాన్ని నేర్చుకుంటే నేను మీకు బోధించడానికి కూడా ఇదిగా ఉంటది. కానీ నేనేం చేశాను, నా పనుల నిమిత్తమై నేను ఏదో 1-2 రోజులు నేను తడువుకుంటే అది అది నాకు కూడా అపేక్షిస్తుంది. నేను కూడా ఏం చేయాలి అంటే ప్రతినిత్యము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నేను అపేక్షించాలి. ముందు నేను కూడా చదువుకొని నేను కూడా ఏం చెప్తే బిడ్డలకు అర్థమైతే ఆ రీతిగా నేను నేర్చుకొని మీకు బోధించే వారిగా ఉండాలి. మన దాసులు కూడా చూడండి, వెళ్ళినప్పటి దగ్గర నుంచి వారం అంతా కూడా ప్రయాసపడి మనకి ఆదివారానికి మళ్ళీ వాక్యాన్ని తీసుకొస్తాడు. ఎంత సిద్ధపాటు కలిగి ఉంటాడు చూడండి మన దైవజనులు, అవునా కదా? మనకి ఎన్నో సందర్భాలు ఏం చేస్తున్నారా అని అడిగితే నన్ను మీరు అడగొద్దమ్మా, ఆ ప్రశ్న మీరు నన్ను అడగొద్దు అంటాడు. నేను చేస్తానంటే ఆయన లేచిన దగ్గర నుంచి వాక్యాన్ని చదువుతానే ఉంటారు. దినదినము కూడా ఆయన ధర్మశాస్త్రం చదువుతానే ఉండి ఇదిగో ఈ వారం వచ్చేపాటికి మన సంఘంలో ఏం చెప్పాలి, నేను సంఘంలో ఏం బోధిస్తే ఏ రీతిగా బోధిస్తే వారికి అర్థమైంది అని చెప్పి మన దాసులు ఎంత ప్రయాసపడ్డారో. వారం అంతా ప్రయాసపడి మన దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి వినించినప్పటికీ కూడా మనం ఏం చెబుతామంటే దాన్ని పెడచెవిన పెడతాం.
ఎడచెవిని పెడుతున్నాం కాబట్టి మనం ఏంటంటే మనం ధన్యులుగా కాలేకపోతున్నాం. ఇక్కడ ప్రభువు సెలవిస్తుంది ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, జీవారాత్రం దాన్ని ధ్యానించేవాడని సెలవిస్తుంది. అదే రీతిగా కింద మనం చూసినది కొత్తగా జన్మించిన శిశువుని పోలి నిర్మలమైన వాక్యం అనే ఆ పాలన అపేక్షించమంటున్నాడు. ప్రతి నిత్యము కూడా నువ్వు బైబిల్ చదువుతూ ఉండే కొంచెం ప్రతి నిత్యం కూడా కొత్తదనం కొత్తగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ మాట పలానా చోట నేను చదివినప్పుడు నాకు గ్రహింపు కూడా ఇస్తాడు దేవుడు. అవునా కదా? కొన్ని సందర్భాల్లో మనకి డౌట్ గా మిగిలిపోతుంది ఆ ప్రశ్న. అదే నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావు అనుకో, ఆ పలానా చోట నేను చదివినప్పుడు ఇది నాకు అర్థమైంది, ఇప్పుడు ఈ రీతిగా ఈ వాక్యం ద్వారా నాకు అది క్లియర్ గా కట్టినట్టుగా మనకు అర్థమైపోతా ఉంటది. అలాంటి సందర్భాలు కూడా మనం ఉంటాయి. కాబట్టి ప్రతి నిత్యము కూడా దేవునిని ధ్యానించే వారిగా ఉన్నారు, దేవారాత్రము ధ్యానించే వారిగా ఉన్నారు. దావీదు మహాభక్తుడు సెలవిచ్చిన రీతిగా ఏం చేయాలంటే దేవ ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రం నేను ధ్యానించాలి ప్రభా, అలా ధ్యానించే వారిగా నేను ఉంటాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి పిల్లరా. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు చూసుకున్నట్టయితే న్యూస్ పేపర్ చూసేవాడు డైలీ లగంగానే 5 రూపాయలు పెట్టి 6 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకొని మరి ఏం చేస్తాడు? చదువుతాడా లేదా? అలాగే నువ్వు నేను కూడా ఏం చేయాలి? ఉదయాన్నే లఘువంగానే ప్రార్థన చేసుకుని 1 అధ్యాయం 2 అధ్యాయాలైనా చదవటం, లేకపోతే కొన్ని మాటలైనా చదవలేని వాళ్ళు వినటము, అది చేసినప్పుడు ధన్యులుగా మనం ఎంచబడతాం. అలా చేసేవారిగా మనం ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను పిల్లరా. మనం చూసుకున్నట్టయితే పాలల్లో ఎన్నెన్నో ఉన్నాయని అనుకుంటాం. పిల్లవాడు పాలు దాగి అంత కేరింతలు కొడుతున్నాడు అంటే పాలల్లో ఏమేమి దాగి ఉండే మనకు అందరికి తెలిసింది. ఏమేమి దాగి ఉండే పాలల్లో? పెరుగు, వెన్న, మజ్జిగ, ఇవన్నీ కూడా అంటే అవన్నీ కూడా మనం అపేక్షించే వారిగా మనం ఉంటాము. దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు అంత ఆరోగ్యంగా ఉంటాము. ఆ రీతిగా మనం ఉండాలంటే మనము కూడా ఆ పాలను మనం అపేక్షించాలి. చిన్న పిల్లవాడు పాలు తాగి ఏ విధంగా కేరింతలు కొడతాడు, ఆ రీతిగా దినదినము వాక్యాన్ని చదువుకుంటూ దినదేమో దేవుని సందులో గడిపినప్పుడు నువ్వు అదే రీతిగా ఉంటావు, అదే ఆరోగ్యం కలిగి నువ్వు కూడా ఉంటావు. ఆ రీతిగా మనం కూడా ఉండాలి అంటే చేయాలి అంటే మనం కూడా ఏం చేయాలంటే దినదినము దేవుని వాక్యాన్ని చదువుకునే వారిగా ఉండాలి కదా. అలా చదువుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. మరి చూద్దాం ఇంకోటి కూడా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో ఏముంటదంటే ఎవరు చెప్తున్నారండి ఈ మాట? సొలొమోను జ్ఞాని చెప్తున్న మాటలు ఏమనేది? అనుదినము నా ద్వారబంధములను కాచుకునేవాడు, నా ఉపదేశమును వినువాడు ధన్యుడని సెలవిస్తుంది. అనుదినము అంట, అనునిత్యము కూడా మనం ఏం చేయాలంటే నా దేవుని గడప యొక్క దేవుని దగ్గర మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ద్వారబంధములు ఎంత కాచుకొని ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు. చూడండి, చదివిన వారే కాదు కానీ ఇక్కడ వినువారు కూడా ధన్యులని సెలవిస్తున్నా లేదా? అదే ఇందాకన్నా నేను చదువులేదు నాయ, మాకు మేము ఎలా చదవాలనుకుంటారేమో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్పష్టంగా నా ఉపదేశమును వినువారు కూడా ధన్యులే అంటుంది లేఖనాలు. ఆ రీతిగా మనం ధన్యులుగా ఉండాలంటే చదవగలిగిన వారు చదవాలి, వినగలిగిన వారు విని ధన్యులుగా మనం తీర్చబడాలి. ఆ రీతిగా మనం ఉండాలి. ఇక్కడ సొలొమోను జ్ఞాని చెప్పినట్టుగా అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులని సెలవిస్తున్నారు. ఆ రీతిగా మనము కూడా దినదినము ప్రభువారి గడప యొద్ద ప్రభువారి పాదాల యొద్ద మనం బతిమాడుకోవాలి. అయ్యా ఈ దినాన నేను ఇదిగో ప్రభా, ఇదిగో ఈ దినాన్ని ఈ స్థితిలో ఉన్నట్టు కేవలం నువ్వు కృపా నీ దయ ప్రభు అని చెప్పి ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో మనం గడిపే వారిగా ఉండాలి. ఆయన ద్వారబంధములు అయితే మనం కాచుకునే వారిగా ఉండాలి పిల్లరా. అలా కాచుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే ఇంకొకరు కూడా మనం చూసుకున్నట్లయితే మనకు అందరికీ తెలిసిందే, సునేమిరాలను మనం చూసిన సునేమిరాలను గనురాలు చూసుకుందాం. చూడండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుందో మాట, 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుందో మాట చదవండి. ఆ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనములో చాలండి. ఇక్కడ మనం ఎవరు చూస్తున్నాం అంటే గనురాలైన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుంది అంటే ప్రవక్త ఆ ప్రదేశానికి వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తుంది అంటే తన ఇంటికి చేర్చుకుంటుంది, బతిమాలుకుంటుంది. అయ్యా మీరు రండయ్యా, ఇదిగో నా ఇంట్లోకి వచ్చి నా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి అయ్యా అని చెప్పి ప్రవక్తని బతిమాలుకుంటుంది.
మనం ఏనాడైనా మనం బతిలాడుకుంటున్నామా? అయ్యా మీ దైవజనులు మా ఇంటికి రండి అయ్యా, అయ్యా ఇదిగో ఆమె అదే అంత బతిలాడుకోవడమే కాకుండా ఆయన దైవజనుడు అని గుర్తెరిగి కూడా ఏం చేస్తుందంటే ఆయనకి పైన మేడగది మీద ఒక చిన్న గది కట్టాలని నిర్ణయించుకుందంట పిల్లల. చూడండి ఎంత ఇదిగా ఉందో. అలాంటి ధనురాలైన ఒక స్త్రీ ఆయన ఎవరో గుర్తెరిగి ఆయన ఏం చేసిందంటే మాటికి బతిమలాడి దాన్ని ఇంటికి చేర్చుకుంది. ఆయన చేర్చుకున్న విధానాన్ని చూసి ఆయన నీకు ఏమి కొరతగా ఉందమ్మా అని చెప్పి అడుగుతాడు. 13వ అధ్యాయంలో ఉంటది పిల్లరా. చాలండి. ఇక్కడ గెహాజీ ముందుగానే గ్రహించి ఆమె అడుగుతున్నప్పటికీ కూడా చెప్పబోతున్నప్పటికీ ఆమె ఏం చేస్తుందా అంటే ఆమె గెహాజీ కనిపెట్టేసి ఆమెకి పిల్లలు లేరని చెప్పి ఎలీషాతో చెప్తారు. అవునా? ఎలీషాతో చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే పిమ్మటని ఆ స్త్రీ వచ్చిన ఎలీషా 16 వచ్చిన నుంచి చదవండి ఒకసారి. ఎలీషా చూడండి ఏ రీతిగా ఆయన ద్వారబంధములు అయితే ఆమె కనిపెట్టి కాచుకున్నప్పుడు ఏమి కొరతగా ఉందో ఆయనే తెలుసుకున్నాడు. ఆయనే తెలుసుకొని ఆమెకి తీర్చాడు పిల్లరా. ఏం చేసిందా అంటే ఆమె చేయటం కూడా ప్రతినిత్యము కూడా ఏం చేసిందంటే ద్వారబంధముల యొక్క కాచుకుంది. ఈ దినాన దైవజనుడు ఎప్పుడు వస్తాడా, దైవజనుడు ఎప్పుడు ఆహ్వానించాలా, నా ఇంట్లోకి ఎప్పుడు ఆహ్వానించాలా, ఆయన చెప్పే మాటలు నేను ఏవి వినాలా అని చెప్పి దాని గడప యొక్క ద్వారబంధం లేదా కాచుకొని ఎదురు చూసిన రీతిగా దేవుడు ఆమెకి అక్కడికి ఏదైతే ఉండేది తెలుసుకొని తీర్చిన గొప్ప దేవుడు ఈ దినాన నీకు నాకు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతినిత్యము కూడా దేవుని యొక్క ద్వారబంధములు అయితే మనం కాచుకొని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఈ దినాలు చూస్తే మనం ఎంతో భయంకరంగా ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే ప్రతినిత్యము కూడా ఆయన ద్వారబంధములు అయితే కాచుకొని ఉండాలి. అలా ఉండాలి. ఆయన ద్వారబంధములు అయితే కాచుకొని ఉండాలంటే ఏం చేయాలి అంటే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనకి ఆటోమేటిక్ దేవుని వాక్యాన్ని చదవాలనే భయం వస్తుంది, దేవుని వాక్యాన్ని వినాలనే ఆలోచన కలుగుతుంది పిల్లారా. భయం లేకపోతే భక్తి లేదు. అవునా కదా? ఎప్పుడైతే నీలో భయం ఉంటుందో, యెహోవా యందు భయభక్తి కలిగిందో వినయం వస్తుంది, వినాలని ఆశ పుడుతుంది. అవునా కదా? అలా మనం భయంతో కూడి మనం ఉండాలి పిల్లలు. అలా భక్తులు కలిగి మనం జీవించి దాని ప్రతినిత్యము కూడా దేవుని ద్వారబంధములు అయితే మనం కాచుకునే వారిగా ఉండాలి. అలా మనం కాచుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడుతాడు. అదే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడతారు. చదివి నేను ముగిస్తాను చూడండి. చాలండి. ఇది కూడా ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోను జ్ఞానికి చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు మూలము, వినయముకు ప్రతిఫలము. చూడండి, భయభక్తులు కలిగి ఎప్పుడైతే నీవు ఉంటావు దాని దగ్గర ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దీపావళి పండుగ వేసి బాంబులు కాల్సిన అనుకో, పెద్ద ఆటో బాంబు పెడుతున్నారంటే దానికి భయపడి ఎంత దూరం పోతాం మనం? చాలా దూరం పారిపోతాం. అలాగే దేవునికి భయపడి నువ్వు వినయముతో గనక ఉంటే దేవుడు నీకు దాని దగ్గర ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. మన భయం లేని భక్తి అయిపోయింది మనది. అవునా కదా? ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో దాని దగ్గర ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు మహాభక్తుడు ఏ విధంగా చెప్తున్నారు? యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిచ్చిన రీతిగా, అలాగే గనురాలను మనం చూసుకున్నట్లయితే సునేమేను పట్టణంలో ఒక గనురాలైన స్త్రీని చూసిన మాటికి ఏం చేసింది? దైవజనుని ఆహ్వానించి తన ద్వారబంధంలో అయితే కాల్చుకుని ఏ విధంగా ఉందో
ఆమెకి అక్కడికి అయితే ఏముందో అవి అన్నిటి కూడా తెలుసుకుని దేవుడు తీర్చులాగున ఆమె తన ద్వారబంధం అయితే కాల్చుకున్న రీతిగా మనం కూడా కాల్చుకొని ఉండాలంటే ఏం చేయాలి అంటే పిల్లలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అలా జీవించే వారిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అలా కాదని చెప్పి మనం ఏం చేస్తామంటే మనం ఎన్నిసార్లు కూడా గతించినా కానీ మనం లోబడలేకపోతున్నాం, మనం దిద్దుకోలేకపోతున్నాం, మనం సరి చేసుకోలేకపోతున్నాం మన జీవితాలు. అవునా కదా? ఎప్పుడైతే మన జీవితాలను సరి చేసుకొని దివారాత్రం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఆ వాక్యం అనే పాలలో ఎన్నైతే దాచబడి ఉంచాడో దేవుడు అవన్నీ కూడా మనం పొందుకునే వాళ్ళగా మనం ఉంటాం. కాబట్టి ఇకనైనా సరే ధర్మశాస్త్రాన్ని ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానించే వారిగా మనం ఉండాలని నేను కోరుకుంటాను. ఎన్నిసార్లు మనం గద్దించినా కూడా లోబడలేకపోతున్నాం, దిద్దుకోలేకపోతున్నాం. అవునా కదా? అలా దిద్దుకునే వారిగా ఉండాలి, మనం సరి చేసుకునే వారిగా ఉండాలి పిల్లరా. అదే సామెతల గ్రంథంలోనే ఒక మాట అంటారు, 29వ అధ్యాయము 1వ వచనంలో అంటారు చూడండి. చూడండి, ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరగలేకుండా హఠాత్తుగా నాశనం అవుతుంది. ఈ దినాన నేను చెప్తున్నప్పుడు వాక్యాన్ని చదవమని ఎన్నిసార్లు గద్దించి చెప్తున్నప్పుడు దాసులు చెప్తున్నప్పటికీ వినకపోతే ఎలాంటి నాశనాన్ని కొని తెచ్చుకుంటామో మనమే చూడండి పిల్లరా. ఎన్నిసార్లు దేవుడు గద్దించి చెప్తున్నప్పటికీ కూడా వినకుండా మనం మన ఇష్టానుసారంగా తీసి ఉంటున్నాం కాబట్టి మన నాశనానికి మనమే కారకులు అవుతున్నాం. కాబట్టి ఇకనైనా సరే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానికి మనం భయపడి వాక్యానికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ సునేమిరైన గనురాల్ని కనుక దేవుడు ఏవి కొత్తగా ఉండేదో తెలుసుకొని తీర్చినట్టుగా ఈ దినాన దేవుడు నీకేది కొత్తగా ఉందో ఈ దినాన అది తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొద్ద గడప యొద్ద మనం కాచుకొని ఆయన ద్వారబంధంలో మనం కాచుకుని ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో విన్న వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి కూడా సహాయం దయచేయమని ఈ యొక్క మనవులు యేసుక్రీస్తు నామములో అంగీకరించమని అడిగి వేడుకుంటున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని దేవుడు తన విడికిల్లో దీవించి ఆశీర్వదించడు కాక ప్రార్థన చేసుకుందాం పిల్లరా. విన్న వాక్య ప్రకారంగా జోరు చేసి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు చేయమ్మా. అవును నా ప్రభు, అందరూ ప్రార్థన చేయాలి, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. అవును ప్రభు, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. విన్న వాక్యము ఇదిగో దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు ప్రభు. అవును నా ప్రభు, నేను దినము వారానికి ఒకసారి 2 సార్లు నేను ధ్యానిస్తున్నాను కానీ ప్రభు. అవును నా తండ్రి, అవును ప్రభు, వినివారు ధన్యులని సెలవిస్తుంది ప్రభు. వింటున్నాము కానీ నా ప్రభు లోబడలేకపోతున్నాం ప్రభు. అవును ప్రభు, ధన్యులుగా వెంచబడుతున్నారు ప్రభు. అవును నాయనా, ఒక స్త్రీ గనురాలైన ఒక స్త్రీ ప్రభు కొత్త మార్గాన్ని వస్తున్నాడు అది తెలుసుకొని ప్రభు మేడ గదిని కట్టించి ఎంత ఆధిక్యతనిచ్చింది ప్రభు. ఏవి అక్కరగా ఉండయో తెలుసుకొని ప్రభు ఆమెకి తీర్చిన గొప్ప దేవుడు నా ప్రభు. అవును నాయనా, మేము కాల్చుకోవాలి ప్రభు. అవును తండ్రి, ఇచ్చే దేవుడు ప్రభు. అవును తండ్రి, అవును ప్రభు, ధ్యానించే వారికి మేము ఉండాలి నాయన. అవును ప్రభు, అవును తండ్రి, అవును ప్రభు. ప్రార్థించాలి, ఎవరు మౌనంగా ఉండద్దు. ఈ దినాన నేను కూడా ప్రభు ప్రతినిత్యము నీ వాక్యాన్ని నేను వినాలి, చదవగలిగితే చదవాలి ప్రభు. వినువారు ఉపదేశములు వినువారు ధన్యులని సెలవిస్తుంది ప్రభు. అవును తండ్రి, కొని తెచ్చుకుంటున్నావు నా ప్రభు. అయ్యా, ఎన్నిసార్లు గద్దించినప్పటికీ మేము లోపడలేకపోతున్నావు నా ప్రభు. అవును నాయన, దయచేయమని అడుగుతున్నా ప్రభు. ఆమె మహాపరిశుద్ధుడు మహోన్నతుడు నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినాన నా ప్రభా సూటిగా నాతో మాట్లాడావు నా ప్రభా.
అయ్యా నేనైతే నా ప్రభా ప్రతి నిత్యము నా ప్రభా నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానించలేకపోతున్నాను నా ప్రభా. అయ్యా అది నా యొక్క లోటు నా ప్రభా. అయ్యా దాన్ని నేను సరి చేసుకుంటాను నా ప్రభా. అయ్యా నేను కూడా నా ప్రభా నీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నా ప్రభా ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఆనించబడి ధన్యుడని సెలవిచ్చిన రీతిగా నా ప్రభా నేను కూడా ధన్యుడిగా ఎంచబడాలి నా ప్రభా. అయ్యా నేను కూడా నా ప్రభా గనురాలైన స్త్రీలాగా నా ప్రభా నీ ద్వారబంధములైతే నేను కూడా కాల్చుకొని నా ప్రభా నాకు అక్కడగా ఏవైతే ఉండేవి మీరు తెలుసుకొని తీర్చగలిగే గొప్ప దేవుడని నేను గ్రహించుకుని నా ప్రభా ఈ ద్వారబంధములైతే నేను కాల్చుకొని నా ప్రభా జీవించే వారికి ఉంటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మీరు ఎన్నిసార్లు గర్దిస్తున్నారు బిడ్డ కూడా మేము లోబడలేకపోతున్నాం నా ప్రభా. అయ్యా మా జీవితాలు మేము సరి చేసుకోలేకపోతున్నాం నా ప్రభా. ఇగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా అయ్యా ఇదిగో ఈ ప్రభా నేను సరి చేసుకుంటాను నా ప్రభా. అయ్యా నా జీవితాన్ని నేను దిద్దుకుంటాను నా ప్రభా. నీకు లోబడే వారిగా ఉంటక మాకు సహాయం దయచేయమని విన్న వాక్య ప్రకారంగా జీవించకున్న ప్రతి ఒక్క బిడ్డకును మీరు దయచేయమని యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది పిల్లారా, మన మధ్యలో రెండవ వర్తమానంగా లెలిన్ యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. క్రీస్తునందు ప్రియ సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా బాగాలేదా? కనీసం అది కూడా చెప్పలేకపోతున్నారు అంటే బాగాలేదా? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడా మహోన్నతుడా కనుడా ప్రేమ గల తండ్రి మీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ దినాన ప్రభువా సంఘమంతా కలిసి మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి ప్రభువా మీరు ఒక గొప్ప అవకాశాన్ని మాకు చేశారు ప్రభువా. దానిని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభువా. మొదటి వర్తమానంలో ప్రభువా మీరు తోడైనందుకు వందనాలు. రెండో వర్తమానంగా ప్రభువా నేను బోధించబోచుండగా నాకును మీరు తోడైనందుకు మీ యొక్క పరలోక జ్ఞానాన్ని నాకు దయచేయండి. దీని వారిని కూడా ప్రభావ మీరు తోడయండి. ఎక్కడ నిద్రాత్మ పని చేయకుండా ప్రభావ అత్యాశక్తితో వారు వాక్యం సహాయం దయచేయండి. ఇంకా నువ్వు బిడ్డలు రావాల్సి ఉండగా ప్రభావ పొరపడి వచ్చేలాగా సహాయం దయచేయమని ఒక ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఏ దినాల్లో ఉన్నామండి? దుర్దినాలా, కడవరి దినాలా, ఇంకా రాకడ దినాలు, శ్రమల దినాలు, ఇంకేమైనా ఉన్నాయా పేర్లు? అంత్య దినాలా? ఓకే అండి. 40 రోజులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. ఏం దినాలు అవి? శ్రమల దినాలు. అంతకుముందు శ్రమల దినాలంటే మంచిగా సిలువ పాటలు చాలా బాగా వినపడేవి. ఇప్పుడు సిలువ పాటలు ఎక్కువ వినపట్లేదు. మన సంఘంలో కూడా ఎవరు సిలువ పాట ఒక్కరు కూడా పాడట్లేదు. గత 2 వారాలుగా తీసుకుని పెట్టుకున్నా కానీ నాకు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు సమయం చాలా ఎక్కువ ఉంది కనుక ఒక సిలువ పాట పాడుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. సిలువే నా శరణు ఆయన ఆ పాట వచ్చాండి. అందరికి వచ్చాండి? నాతో కలిసి పాడండి, అందరం కలిసి పాడుకుందాము. సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా సిలువయందే ముక్తి బలము చూచితిరా నీ సిలువే నా శరణాయనురా సిలువను రాలి యేసు పలికిన పలుకులాయందు యేసు పలికిన పలుకులాయందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరాని సిలువే నా శరణాయనురా
నీల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రాణి శిలువే నా శరణాయనురా నీ శిలువే నా శరణాయనురా. చాలండి, అందరికీ థ్యాంక్స్ నాతో కలిసి పాడినందుకు. ఓకే, మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. పోయిన వారం చెప్పిన వాక్యం ఎవరికన్నా గుర్తుందా? దేవుని బాధను మరి ఎవరన్నా విన్నారా? ఈ వారం రోజులు ఆలోచించారా? ఆలోచిస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే దేవుని బాధను మనం వినేవారిలాగా ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది, అవునా కదా? ఓకే, ఈ రోజు వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. ఈ సమాజంలో భాగమైన మనము మనుషులందరితో కలిసి జీవిస్తున్నాం కదా. మనం ఏమి కోరుకుంటాం? ఎక్కువగా మనుషుల దగ్గర మెప్పును కోరుకుంటాం, అవునా కదా? మనుషులు మనల్ని ప్రతి దాంట్లో మెచ్చుకోవాలి, ప్రతి దాంట్లో మనల్ని పొగడాలని ఎన్నో విషయాల్లో మనం అనుకుంటా ఉంటాం, అవునా కదా? అట్లా అనుకుంటా మనుషులకి ఇష్టం వచ్చినట్టు జీవించే రోజులు కూడా ఉన్నాయి, అవునా కదా? అయితే మనం మనుషుల మెప్పును పొందుకోవాలా, లేదా మనుషులు మనల్ని పొగడాలని మనం ఆశించాలా? ఆశించాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని మెప్పును కోరుకోవాలి అంటే దేవుని మెప్పును కోరుకుంటే చాలు. దేవుడు మనల్ని మెచ్చుకుంటే అదే చాలు. ఈ మనుషులు మనం ఎంత మంచుకున్నా కానీ మన ముందు మంచిగానే ఉంటాం, మంచిగానే మాట్లాడతారు, మన ముందు మంచిగానే పొగుడుతారు మనల్ని. కానీ తర్వాత ఏం చేస్తారు? మన వెనకాల మనకు తెలియకుండా ఎన్నో మాటలు అంటూ ఉంటారు, అవునా కాదా? మన ముందు మెచ్చుకుంటారు, వెనక్కి వెళ్ళి మనల్ని ఎన్నో మాటలు అంటూ ఉంటారు. అందుకని ఈ మనుషుల మెప్పు కోరాలని మనం ఎప్పుడు ఆశించకూడదు. మనుషుల మెప్పు కోసం మనం కేవలం ఆశించవలసింది ఎవరి మెప్పు అంటే దేవుని మెప్పు మాత్రమే. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తూ ఏం చెప్తారు చూడండి. 1వ అధ్యాయం 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయే పోవుదును. ఏమన్నారు ఇక్కడ పౌలు గారు? నేను మనుషులను సంతోష పెట్టాలని అసలు అనుకోవట్లేదు. ఒకవేళ అనుకున్నట్లయితే నేను పౌలునే అవ్వను అంటున్నారు అక్కడ. అంటే ఏంటి? కేవలం ఆయన దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నాడండి. మనము కూడా ఏం చేయాలంటే మనుషుల్ని సంతోష పెట్టాలని మనము ఎప్పుడు అనుకోకూడదు, లేదా మనుషుల దయను పొందుకోవాలని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎందుకంటే మనుషుల మెంటాలిటీ మారిపోతా ఉంటది, సందర్భాన్ని బట్టి లేదా సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మారిపోతా ఉంటది. కానీ దేవుని మెంటాలిటీ మారిద్దా? మారదు. ఎప్పుడు స్థిరంగా ఒకేలా ఉంటది. ఈ రోజు ఒక వ్యక్తితో నువ్వు మంచి అనిపించుకోవాలని నువ్వు ఎంతో ప్రయాస పడతావు, కానీ అదే వ్యక్తి విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఆ వ్యక్తి నిన్ను ఎన్ని మాటలు అంటారు, లేదా మనల్ని ఎన్ని మాటలు అంటారు? మనం ఆ వ్యక్తికి చేసిన మంచి మరిచిపోయి ఎన్నో మాటలు మనల్ని అంటారు. అందుకనే మనం ఎప్పుడు మనుషుల నుంచి దయను కానీ, లేదా మనుషుల్ని సంతోష పెట్టే విషయాలు కానీ, లేదా మనుషుల్ని సంతోష పెట్టాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం కేవలం అనుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి నేను సంతోష పెడితే చాలు మనం అనుకోవాలి. ఇక్కడ పౌలు గారు అదే చెప్తాడు. నేను మనుషుల్ని సంతోష పెట్టాలని ఎప్పుడు అనుకోవట్లేదు, కేవలం నేను దేవుని సంతోష పెట్టాలి అని అనుకున్నానని ఇక్కడ పౌలు గారు అంటారు. అలానే చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఇది ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? పౌలు గారే. అదే పౌలు గారే చెప్తున్నారు. చూడండి, చదవండి. ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని. ఏం చేయాలంట? మనం ఏది చేసినా మనుషుల నిమిత్తం అని పక్కన పెట్టేయాలి. మనకి ప్రతిదీ ఇచ్చేది ఎవరండి? అక్కడ చెప్తున్నాడు, మనకి స్వాస్థ్యం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి?
దేవుని కోసం మనస్ఫూర్తిగా చేయాలి. అంతేగాని మనుషుల కోసం మనం ఏది చేయకూడదు. మరి ఒక్కసారి అది రెండో భాగం చదువుతారా? మీరు ప్రభు అయినా మీరు ప్రభువైన కాదు కాదు ఒక్క నిమిషం. అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడు. ఏం చేయాలంటే ప్రభు నిమిత్తం ఏదైనా మనము మనస్ఫూర్తిగా చేయాలి. అలానే మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారని చెప్తాను. మనం అందరం ప్రభు అయిన క్రీస్తుకు దాసులం. అందుకని ఏం చేయాలి? దేవుని కోసం మనస్ఫూర్తిగా మనము ఏదైనా చేసేవారిలాగా మనం ఉండాలి. మనం మొదటగా ఆలోచించవలసింది ఏంటంటే అసలు మనుషులు నన్ను ఏమనుకున్నా నాకు పర్లేదు, అది సెకండరీ. కానీ ప్రైమరీగా మనం అంటే మొదటగా మనం ఏం చేయాలి? దేవుడు మన విషయంలో ఏమనుకుంటున్నాడా అని అది మనం ఆలోచించి దేవుని కోసం ఏదైనా చేసే వారిలాగా మనం ఉండాలి. ఈ మనుషులను మనం సంతోష పెట్టామనుకోండి, అది కొంతకాలమే, అవునా కాదా? కొంతకాలమే. వాడితో బాగున్నంత సేపు అంతా వాడు మంచిగానే ఉంటాడు. ఎప్పుడైతే వాడికి ఇష్టం లేనట్టు మనం జీవించడం మొదలు పెట్టామో ఏం చేస్తాడు? మనం లేనిపోని మాటలు అంటాం, లేనిపోని నిందలేయటం మన మీద చేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఏం చేయాలంటే కేవలం మనుషుల్ని సంతోష పెట్టే వారిలాగా ఉండాలి. మనుషుల్ని సంతోష పెట్టే వారిలాగా మనము ఉండకూడదు. దేవుని సంతోష పెట్టే వారిలాగా మనం ఉండాలి. అయితే బైబిల్లో మనం చూద్దామండి, కొంతమంది ఉన్నారు మనుషుల్ని సంతోష పెట్టాలని వారు చూసి ఏమయ్యారో చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నారు. ఎవరండి? ఆహాబు. తన భార్య పేరు ఏంటంట? యెజబెలు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అతను? తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు అంటే ఏం చేస్తాడు? తన భార్య దగ్గర మంచి మార్పులు కొట్టాలి, లేదా తన భార్యను ఏం చేయాలంటే సంతోషపరచాలని గాని, లేదా తన భార్య చెప్పింది చేయాలని తను చేసి యెహోవా దృష్టికి ఏం చేశాడు? కీడు చేశాడండి. కీడు చేయటం వల్ల తన తర్వాత ఎంతో బాధను కొని తెచ్చుకున్నాడు ఆహాబు. ఏమని ఇక్కడ మాట పాడాడు చూడండి. తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడం లేడంట. తను తాను అమ్మేసుకున్నాడంట. ఎవరి కోసం? తన భార్య సంతోషం కోసం, లేదా తన భార్యని మెప్పించాలని, అవునా కాదా? తన భార్యని మెప్పించాలని ఏం చేశాడు? యెహోవా దృష్టికి ఇక్కడ యెహోవాకే కీడు చేయతలంచాడండి తను. అందుకనే ఒక చెడ్డ మాటను చెడ్డ మాట పడాల్సి వచ్చింది. తను తాను అమ్ముకున్నవాడయ్యాడు, అవునా కాదా? మనము అటువంటి వారిలాగా మనం ఉండకూడదు. ఏదో ఒక మనిషిని మనం సంతోషపరచాలనో, లేదా ఏదైనా మనిషికి ఇష్టమైన కార్యం మనం చేయాలనో దేవుడి విషయంలో మనము చెడ్డవారి అవ్వకూడదు. ముందుగా మనం దేవుణ్ణి సంతోషపరిచే వారిలాగా మనం ఉండాలి. తర్వాతే మనుషుల్ని మనము సంతోష పెట్టాలి. ఇక్కడ ఆహాబు చూసినట్లయితే దేవునికి ఇష్టం లేని కార్యం చేశాడు, అవునా కాదా? ఎవరి మాట విని? తన భార్య అయిన యెజబెలు మాట విని. యెజబెలు ఎవరండి? అంటే యెజబెలు ఎవరు? తన భార్య కాదనట్లేదు. తను దేవుని నమ్మిన వ్యక్త కాదు, ఒక అన్యురాలు. యెజబెలు మామూలు వ్యక్తి కాదండి. ఆ యెజబెలు వల్ల ఆ రాజ్యంలో మొత్తం ఏమైంది? విగ్రహారాధన వచ్చేసింది. అటువంటి వ్యక్తి ఆ యెజబెలు. అటువంటి వ్యక్తి మాట విని తనని సంతోష పెడతానికి ఏం చేశాడు ఆహాబు? దేవునికి కీడు చేయతలంచాడండి. మనమైతే ఆ విధంగా ఉండకూడదు. ఈ రోజు ఎలా ఉన్నారు జనాలు? నాకు సమాజంలో మంచిగా నేను కనపడాలి. సమాజం నేను ఎట్లా ఉన్నా, లోపల ఎట్లా ఉన్న పర్లేదు, సమాజంలో నేను అందరికీ మంచిగా కనపడాలి, అందరినీ సంతోష పెట్టాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. మనము సమాజం దృష్టిలో ఎట్లా ఉన్నా పర్లేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనము దేవుడు మనల్ని మెచ్చుకోవాలండి. సమాజం మెచ్చుకోకపోయినా పర్లేదు. ఎప్పటికైనా సమాజం అపార్థం చేసుకుంటానే ఉంటుంది, కానీ దేవుడు మనల్ని అపార్థం చేసుకోడు. అందుకని ముందు దేవుడిని మనము సంతోష పెట్టేవారిలా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషే గారి విషయంలో, అలానే అహరోను గారి విషయంలో చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూచినప్పుడు కూడి వచ్చి
చూడండి, ప్రజలు ఎంత పిచ్చి వాళ్ళంటే వాళ్ళ ముందు నడవటానికంట విగ్రహం నడిచిద్దా అండి మనుషుల ముందు? మనమే మోసుకుని వెళ్ళాలి. కానీ చూడండి జనాలు అట్లా ఉన్నారు. మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమని ఎవరి దగ్గరికి వచ్చారు? అహరోను దగ్గరికి వచ్చారు. అయితే ఈ సందర్భం ఏంటండి, మోషే గారు 40 దినాలు దేవునితో మాట్లాడటానికి వెళ్ళిన సందర్భం కదా, అవునా కాదా? అయితే ఈ 40 దినాలు మోషే కనపడపోయేసరికి జనాలు ఎన్ని మర్చిపోయారు, అవునా కాదా? దేవుడు లేదా మోషే గారి చేత చేయించిన అద్భుత కార్యాలు గాని ఆ సూచక క్రియలు గాని మర్చిపోయారు. ఎన్ని సంవత్సరాలు చేశారండి? ఎన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఉన్నది మర్చిపోయి కేవలం 40 దినాల్లో వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారు? మా ముందు నడవటానికి ఒక దేవతను చూడు. మనుషులు అలానే ఉంటారు. మనుషులు మనం చేసిన మంచిని గాని లేదా వారి కోసం మన సంతోషాన్ని పక్కన పెట్టి వారి సంతోషం కోసం ఆలోచించింది అంతా మర్చిపోతారు మనుషులు ఈ విధంగానే. అయితే అక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమంటున్నారు. ఇక్కడ అహరోను గారు ఏం చేస్తున్నారా లేదా? చేశాడు. ఏం చేశాడు? వారి కోసం ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. అహరోను గారు ఎవరు? ప్రధాన యాజకుడు, అవునా కాదా? ప్రధాన యాజకుడు మొదటి నుండి మోషేతో పాటు ఉన్నాడు. మొదటి నుండి దేవుడు ఏ అద్భుత కార్యాలు అయితే చేశాడో అవన్నీ చూస్తానే ఉన్నాడు. కానీ అక్కడ మనుషుల కోసం ఏం చేశాడు? విగ్రహాన్ని తయారు చేశాడు. కాదు నేను చేయను అనలేకపోయాడండి, అవునా కాదా? కానీ మనుషుల కోసం ఏం చేశాడు? తను ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. దాని వల్ల అహరోను గారు కానాను దేశాన్ని చూడగలిగారా? అహరోను గారు కూడా చూడలేకపోయారు. దేవుడు తలుచుకుంటే అహరోను గారిని కానాను దేశంలోనికి ప్రవేశింపజేయగలడు. కానీ తను చేసిన ఈ పని వల్ల తను కూడా వాగ్దాన దేశాన్ని గాని వాగ్దాన భూమిలోనికి గాని ప్రవేశించలేకపోయాడు. తర్వాత చూసుకున్నట్లయితే మోషే గారి గురించి దేవుడు గొప్పగా చెప్పారు, కానీ అహరోను గారి గురించి చెప్పింది ఏమైనా ఉందా? లేదు. అక్కడ మోషే గారిని ఎంత విసిగించారండి ఇశ్రాయేలీయులు ప్రతి అడుగులో, అవునా కాదా? ప్రతిసారి వాళ్ళకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మోషే గారిని విసిగిస్తానే వచ్చారు. కానీ మోషే గారు వారి కోసం ఏమన్నా వారిని సంతోష పెట్టాలని ఏమన్నా చేశాడా? లేదు. నా దేవుడికి నేను విధేయుడై ఉండాలి, దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టేవారిలాగా ఉండాలి అని ఏం చేశాడు అక్కడ మోషే గారు? ఆ జనాన్ని గురించి ఆలోచించలేదు. ప్రతిదీ దేవునితో చెప్పాడు 40 సంవత్సరాలు, అవునా కాదా? కానీ ఇక్కడ అహరోను గారు ఏం చేశారు? 40 రోజులు వారి యొక్క బాధను తట్టుకోలేక విగ్రహాన్ని వారి సంతోషం కోసం, అవునా కాదు? ఇక్కడ వారి సంతోషం కోసమే కదా అడుగుతుంది. వారి సంతోషం కోసం ఒక విగ్రహాన్ని అహరోను గారు తయారు చేశారు. అందుకనే దేవుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తంలో చూసినట్లయితే మోషే గారి గురించి ఎక్కువ మాట్లాడారు, అవునా కాదా? మోషే గారి గురించి ఎక్కువ మాట్లాడారు. మోషే గారినే పొగిడాడు. ఏమని? నమ్మకమైన వాడని గాని, సాత్వికుడు అని గాని, లేదా నా సేవకుడు అని గాని దేవుడు మోషే గారినే పొగిడారు. కానీ అహరోను గారి గురించి ఏమని చెప్పారా? చెప్పలేదు. ఎందుకు? మోషే గారు కేవలం దేవుణ్ణి సంతోష పెట్టే వారిలాగా ఉన్నాడు. ఈ రోజు మనం ఎలా ఉంటున్నాము? మనుషులను సంతోష పెట్టే వారిలాగా ఉన్నామా, లేదా దేవుని సంతోష పెట్టే వారిలాగా ఉన్నామా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఈ మనుషులు అశాశ్వతం అండి. మనం మనుషులు పరలోకం ఏమైనా ఇస్తారా? ఎవరు. లేదా భవిష్యత్తులో మనం పరలోకానికి వెళ్ళడానికి మనుషులు ఏమైనా కారణం అవుతారా? ఎవరు. కావాలంటే వారితో పాటు నరకానికి లాక్కెళ్తారు కానీ పరలోకానికి తీసుకెళ్ళరు. అటువంటి మనుషుల్ని సంతోష పెట్టే వాళ్ళకి మనం ఉంటున్నాం, అవునా కాదా? ఈ రోజు నుంచైనా దేవుని సంతోష పెట్టే వారిలాగా మనం ముందు చూడండి. అలానే కొత్త నిబంధనలో కూడా కొందరు వ్యక్తులు ఉన్నారు. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. ప్రేరేపింపబడినదై అడిగాను. రాజు దుఃఖపడినను. ఎవరంటే అక్కడ హేరోదు రాజు. హేరోదు రాజుని ఏమడుగుతుంది? యోహాను గారి, ఏ యోహాను గారు? బాప్తిసం ఇచ్చి యోహాను గారి తలని అడుగుతుంది. అయితే చూడండి, చదవండి ఇంకా. దుఃఖపడినను. చూడండి, రాజు దుఃఖపడ్డాడంట. యోహాను గారు ఎటువంటి వారండి? ఒక గొప్ప వ్యక్తి, అవునా కాదా? యేసు ప్రభువుకి మార్గము ఏర్పరిచిన ఒక గొప్ప వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి తలను అడిగినప్పుడు రాజు కూడా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కానీ తాను ఇచ్చిన మాట ప్రకారం, లేదా అక్కడ ఉన్న వారిని, అక్కడ తనతో పాటు భోజనం చేసే వారిని సంతోష పెడతానికి ఏం చేశాడు? అటువంటి పవిత్రుడైన యోహాను గారి తల నరికేయించాడండి. ఎంత బాధాకరం అండి.
అవునా కాదా? హేరోదు రాజు తర్వాత హేరోదు రాజు గురించి మంచి వచనాలు ఏమైనా ఉన్నాయి? ఇంకా ఏది లేదు. ఆయన దుఃఖపడ్డాడు. ఎందుకు? యోహాను గారు ఒక మంచి వ్యక్తి అయినా గాని తను ఏం చేశాడు? మనుషుల సంతోషం కోసం తన తలను ఖండించి వేశాడు. తర్వాత ఆయన చెడ్డ మాటలే పడ్డారు. అవునా కాదా? చూడండి, తర్వాత చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే గాని ఆ. తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి ఇక్కడ యేసు ప్రభు వారి సంఘటనే అండి. అవునా కాదా? యేసు ప్రభు వారి సంఘటనే. ఏమవుతుంది? పిలాతు యేసు ప్రభులు ఏదైనా దోషాన్ని చూశారా? చూడలేదు. నేను ఇతనిలో ఏ దోషాన్ని కనిపెట్టలేకపోతున్నానని చెప్పి ఆయన్ని విడుదల చేద్దాం అనుకున్నా గాని అక్కడ జనాలు మాటలు విన్నారా? మాటలు వినలేదు. అదే మనం బాగా జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించినట్లయితే పన్నుల విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు పిలాతు గారు. అవునా కాదా? ఎక్కడ రాజీ పడలేదు. పన్నులు భయంకరంగా విధిస్తానే ఉన్నాడు. జనాలు ఎంత బాధపడుతున్నా గానీ పన్నులు భయంకరంగా కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఒక్క యేసు ప్రభు వారి విషయంలో వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? ప్రజల్ని ఎదిరించలేకపోతున్నాడు. పిలాతు అంటే ఎవరు? అక్కడ గవర్నర్. ఆయన కూడా అంత అధికారంలో ఉన్న వ్యక్తి కూడా లేదు, ఈ వ్యక్తిలో ఎటువంటి దోషం లేదు, ఈయన్ని విడుదల చేయాలని గట్టిగా చెప్పలేకపోతున్నాడు. దేనికి? అక్కడ ఉన్న జనాల కోరిక మేరకు. అవునా కదా? అక్కడ చూడండి, ఒకసారి చదవండి. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి ఏమరుస్తున్నారు అక్కడ? యేసుని సిలువ వేయాలి, యేసుని శిక్షించాలి. అవునా కాదా? అదే కదా అక్కడ అరుస్తుంది. కానీ వారికి ఎదురు చెప్పలేక ఏం చేస్తున్నాడు? ఇంకా వారి కోసం యేసు ప్రభుని వారికి అప్పగించేశారు. మీకు ఇష్టమైంది చేసుకోండి అని. అవునా కాదా? ఈ యొక్క రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే, ఒకళ్ళ వ్యక్తి రాజకీయాలు ఎలా చూసుకుంటారండి? ఓట్లు చూసుకుంటారు. అవునా కాదా? మంచి చూసుకుంటారా? ఓట్లు చూసుకుంటారా? ఓట్లే చూసుకుంటారు. ఇది కూడా అంతే. ఇప్పుడు పిలాతు అక్కడ గవర్నరు, అక్కడ జనాల సపోర్ట్ కావాలి కానీ యేసు ప్రభు వారిని తను రక్షిస్తే దానికి ఏమైనా ఉపయోగం ఉండిద్దా? ఉండదు. అందుకని ఇంకా పిలాతు గారు కూడా ఏం చేయలేదు, వదిలేశారు. అక్కడ పిలాతు గారికి ఏమో జనాలు ఇంపార్టెంట్, ఇప్పుడున్న రాజకీయ నాయకులకేమో ఓట్లు ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ పిలాతు గారు వదిలేశాడు అక్కడ యేసు ప్రభువుని. మనకు కూడా మన జీవితంలో కొన్ని ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. ఏం ఒత్తిళ్లు? జనాలకు మంచి చేసే ఒత్తిళ్లు. ఇప్పుడు చూస్తూ ఉండండి, మనం మన జీవితంలో ఎదుర్కొంటానే ఉంటాం. కొన్నిసార్లు మనం అసలు విగ్రహారాధన అనేది చేయకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో బలవంతంగా చేయాల్సి వచ్చింది. ఎక్కడ? పెళ్లిళ్ళ విషయంలో గాని, అవునా కాదా? లేదా ఏదన్నా శుభకార్యాల విషయంలో గాని కొన్ని బైబిల్కి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అవునా కాదా? మనం ఏం చేస్తాం? అక్కడ రాజీ పడిపోతాం, దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. ఇక్కడ నా బంధువులు ఏమనుకున్నారనేది నాకు ముఖ్యం. మనం ఒకవేళ ఆ కార్యక్రమంలో పాలు పంచుకోకపోతే ఏమనుకుంటారు బంధువులందరూ? ఏదో ఒక మాటలు అనుకుంటారు, మనం అవి పడలేం. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం ఆ విషయంలో. అవునా కాదా? బంధువులు ఏమనుకున్నారో అదే కావాలనుకుంటాం అక్కడ. ఇక్కడ ఇప్పుడు వీరంతా మనం చూసిన వారందరూ ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేస్తాం. అక్కడ మరి దేవుడు ఎంత బాధపడతారు? మనం దేవుడిని బాధపరిచినట్లే కదా అక్కడ. ఎవరి సంతోషం కోసం దేవుడిని బాధపెడుతున్నాం అక్కడ? మనుషుల సంతోషం కోసం. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, దేవుణ్ణి సంతోష పెడతాం ముఖ్యమా, మనుషుల్ని సంతోషం పెడతాం మనకు ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించండి. మనకు శాశ్వతమైనది ఏంటిది? దేవుడే శాశ్వతమైన వాడు, మనుషులు కాదు. ఈ మనుషుల మెప్పు కావాలని లేదా మనుషులు సంతోషపరచాలని మన జీవితాన్ని మనం నలగొట్టుకుంటున్నాం, లేదా దేవుణ్ణి బాధ పెడుతున్నాం. ఒక్కసారి అది మనం చాలా బాగా చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. ఇక్కడ మరొక హేరోదు ఉన్నాడు. ఆ హేరోదు కానీ మరి ఆ హేరోదు కాదు కానీ మరి ఒక హేరోదు. ఈయన ఏం చేస్తాం చూడండి, మొదటి నుంచి చదవండి. బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని ఖడ్గముతో చంపించని. ఏం చేస్తున్నాడు ఇక్కడ? యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గముతో చంపించి వేస్తున్నాడు. సరే, చంపించి వేశాడు. తర్వాత చదవండి. చూడండి, ఏంటంటే ఇది యూదులకు ఇష్టమైన కార్యం. ఎవరికి ఇష్టమైన కార్యం అంటే మనుషులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని ఏం చేస్తున్నాడు? పేతురుని కూడా చంపడానికి ఆయన పట్టుకున్నాడంట. చూడండి, మనుషులు ఏం చేస్తున్నారంటే సాటి మనుషులకి ఇష్టమైన కార్యాలనే చేస్తున్నారు, సాటి మనుషులకు సంతోషమైన కార్యాలే చేస్తున్నారు, సంతోష పెట్టాలని చేస్తున్నారు. కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి మాత్రం ఆలోచిస్తున్నారు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి
ఎందుకు? దేవునికి ఇష్టమైన కార్యం చేస్తేనేమో మనుషుల దగ్గర మాట పడాల్సి వస్తుంది, అవునా కాదా? దాని విషయంలో మనం రాజీ పడాల్సి వస్తుంది. అందుకనే మనం ఏం చేయాలంటే కేవలం మొదటగా మనం ఏం చూసుకున్నాము? దేవుణ్ణి సంతోష పెట్టే పనులే మనం చేయాలి. ఎందుకు? ఆయనే మనకి నిత్య జీవం ఇచ్చేవాడు, ఆయనే మనకి పరలోకాన్ని ఇచ్చేవాడు. అంతేగాని ఈ మనుషులు మనకి పరలోకాన్ని ఇస్తారా? ఎవరు. కాబట్టి అది మనం బాగా మైండ్ లో పెట్టుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలి, లేదా ఎవరిని సంతోష పెట్టే వారిలాగా నేను ఉండాలని బాగా ఈ రోజు నుంచి ఆలోచించి దాని ప్రకారం మనం జీవించాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, ఎవరైనా ప్రార్థన చేయగలరా? చెప్పిన విధముగా ప్రభావ మేము దేవుడు మిమ్మల్ని సంతోషపెట్టే కార్యములు మేము చేయించున్నామా, లేదంటే మనుషులు మేము సంతోషపెట్టే వారుగా ఉన్నామా అని మేము గ్రహించుకుంటూ సహాయం చేయండి ప్రభావ. పౌలు గారైతే నేను ప్రభావ నేను క్రీస్తు దాసుడును, నేను దేవుడిని మాత్రమే సంతోష పెడతాను అని ప్రభావ తను చేసిన తన బ్రతుకంతట్లో కూడా మిమ్మల్ని కనిపరిచాడు ప్రభావ. అయ్యా మేమైతే ప్రభావ మనుషుల్ని సంతోష పెట్టాలి, మనుషుల దగ్గర నుండి మేము ప్రశంసలు పొందుకోవాలి, వారి మెప్పులు పొందుకోవాలని ప్రభావ వారికి ఇష్టానుసారముగా మా జీవితాన్ని సంతోషాన్ని కూడా మేము చంపుకొని ప్రభువా మనుషుల సంతోషం కోసం ఆలోచిస్తాం ప్రభువా, మనుషుల మెప్పు కోసం మేము ఎదురు చూస్తాము ప్రభువా. అయ్యా మేమైతే ప్రభువా ఎన్నడూ ప్రభువా మీ గురించి మేము ఆలోచించి ఉండలేదు ప్రభువా. పౌలు గారైతే ఎంత గొప్పగా మీ గురించి ఆలోచించారు ప్రభువా. సమాజంలో ఉన్న మనుషుల మెప్పే మేము కోరుకుంటాం ప్రభువా. అయ్యా మేము కూడా ప్రభా పౌలు గారి వాళ్ళే తండ్రి మిమ్మల్ని మాత్రమే సంతోష పెట్టేవారిగా చేయండి. అహరోను గారు అయితే ప్రభా యేసయ్యా అయ్యా 40 దినములు ప్రభా వారు వేచి ఉండలేక ప్రభా ఆ మనుషుల కోసము ఆ మనుషుల మెప్పు కోసం ఒక దేవతని అక్కడ పెట్టి విగ్రహారాధన చేసేటకు కారకుడు అయ్యాడు ప్రభా. మిమ్మల్ని ఎంతగానో దుఃఖపరిచారు ప్రభా. మోషే వలె మీ కొరకు ప్రభా 40 సంవత్సరములు కొనిగిన ప్రభా ఇశ్రాయేలీయులు తనని ఎంత ఇబ్బంది పెట్టినా ప్రభా కేవలం మీ సంతోషాన్ని తను చూశాడు ప్రభువా. అవును ప్రభువా. ఎంతో మిమ్మల్ని దుఃఖపరుస్తున్నాము. అవును ప్రభువా. ఈ క్షణము నుండైనా ప్రభువా మనుషుల సంతోషము కొరకు కాక ప్రభువా మీ సంతోషాన్ని ప్రభువా కేవలము మీరే మాకు నిత్య జీవాన్ని ఇచ్చేవారు, ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చేవారని గ్రహింపును మాకు దయచేయండి ప్రభువా. మీ అడుగు జాడల్లో నడుస్తూ ప్రభువా పౌలు గారు చెప్పిన విధంగా నేను దేవుని మాత్రమే సంతోష పెట్టుదానను అని ప్రభువా అయ్యా ఆటి విధముగా నేను నడుచుకునే కృపను నాకు దయచేయమని యొక్క ప్రార్థన మీ పాదాసన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది బ్రదరా, మంచి వర్తమానం ఇచ్చిన బ్రదర్కి వందనాలు తెలియజేసుకుంటాను. ఒక చిన్న పాట ఒకటి పాడండి, తర్వాత ప్రార్థన చేద్దాము. లోపల మన దాసులు వస్తారు. కంపోజ్ చేయలేదు కానీ త్వరగా సమయం లేదు. రాజు వచ్చేంత మన ప్రార్థన అవకాశం యవనస్తులందరూ నిల్చోండి. వెళ్ళి అది కాకపోతే నీకు ఒకటి నలుగురితో పాటు పాటు త్వరగా నిల్చోండి. తొందర లేచి నుంచోండి. గ్రూప్ సాంగ్ నుంచోండి. అంటాను. ఏం పాట తీశారు? నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో,
ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నీ వైపే నీ చూడక నీ ప్రేమే నేనెరుగగా, శిథిలమైన శిలనై నేనుండగా. నీ వైపే నేనుండగా నీ ప్రేమే నేనెరుగగా, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేసి మరిచి కాచితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేసి మరిచి కాచితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచినావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు విరిపోసితివి, ఊహకు మించిన స్థానము వీచితివి. ఊహల రేఖలకు విరిపోసితివి, ఊహకు మించిన స్థానము వీచితివి. ఏమి చూచితివి యోగ్యతనాలు, ఏమి రుణములే తీర్చెదను. ఏమి చూచితివి యోగ్యతనాలు, ఏమి రుణములే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధులలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు మా
నా జీవితం దేవానికంకితం బ్రతుకైనా చావైనా నీ కోసమే నాకున్నది నీ ఒక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా రాధించును నా పూర్ణ హృదయముతో నిన్ను ఘనపరతును నా జీవితాంతము యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఇదిగో నా జీవితం దేవానికంకితం బ్రతుకైనా చావైనా నీ కోసమే ఇదిగో నా జీవితం దేవానికంకితం బ్రతుకైనా చావైనా నీ కోసమే. పిల్లరా దాసుల దగ్గరికి వచ్చారా, గేట్ దగ్గర దాకా వచ్చారు కాబట్టి లోపల విన్న వాక్య ప్రకారంగా ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రార్థన చేద్దాం. విన్న వాక్య ప్రకారంగా ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేయండి, వారితో అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాము. ప్రేరేపించబడిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ప్రార్థన చేయండి. త్వరగా ప్రార్థన మైక్ అందరూ ఏకీభవించాలి పిల్లలు, ఎవరు మౌనంగా ఉండద్దు. వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రభు నిజమే ప్రభు నీ దాసులు చెప్పి ఉన్నారు ప్రభు నిజంగా అందరికీ వెళ్తాడు, ఎవరు మౌనంగా ఉండదు. వారిగా ఉంటున్నామా ప్రభు ఎవరు తెలుసు మనం ప్రార్థన చేస్తాము, వాడు ధన్యుడని చెప్పి ఉన్నావు ప్రభు. అయ్యా దినముల ఎక్కడ కూడా ఎలాంటి ఆత్మ కూడా ఇక్కడ పనిచేయదు. దేవుని ఆత్మ మాత్రం మా మీద పనిచేయాలి కూడా ప్రభు మేము నీ యొద్దట కనిపెట్టుకునే వారి వలె ప్రభు ఆ శునేమిరాలు నిత్యము కనిపెట్టుకున్నప్పుడు ప్రభు తనకి ఏం అవసరమైనదో అది తీర్చబడినది కదా ప్రభు. మేము కూడా ప్రభు ఇదిగో నీ యొద్ద కనిపెట్టుకుని ప్రభు మా ప్రతి అవసరం నీ నామంలో తీర్చుకునే వారి వలె మమ్మల్ని అందరినీ చేయమని అయ్యా నిజంగా ఏ రీతిలో మేము ఉన్నాము ప్రభు మరి వాక్యం వినువారు మాత్రమే ఉంటున్నాము ప్రభు మరి నడుచుకొనిచి ఉన్నామో లేదో ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకునే వారి వలె మమ్మల్ని చేయమని ఏదో నా తండ్రి ఆచారంగా వస్తున్నాము వెళ్తున్నాము అనుకుంటున్నాము ఎలాగూ మేము నీ ఎదుట కనిపెట్టుకోవాలో ప్రభు ఎలాగూ నీ కొరకు మేము ఎదురు చూడాలో ప్రభు అయ్యా అటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయమని అడుగుతున్నాము ప్రభు. అలాగనే అయ్యా నా తండ్రి మనుషుల మెప్పు కొరకు మేము ఆశిస్తున్నాము ప్రభు. నిజమే ప్రభు ఇదిగో ఈ మనిషి ఇదిగో ఈ పని చేస్తున్న భర్తకు నచ్చదు ఇదిగో నా తండ్రి ఏ కాడికి మనుషుల మెప్పే మేము ఆశిస్తున్నాము. ఒక్క వారు కూడా ప్రభు మరి నేను ఈ పని చేస్తే నా దేవుడికి నచ్చదు కదా అని ప్రభు నిజముగా అటు రీతిలో మేము ఆలోచించలేకపోతున్నాము ప్రభు. అయ్యా నిజంగా హృదయపూర్వకంగా ప్రభు ఈ లోకానుసారమైన మనసు మాలో నుంచి తీసివేయండి ప్రభు. ఆత్మానుసారమైన మనసు నా తండ్రి అయ్యా కలిగి జీవించే వారి వలె మమ్మల్ని చేయమని అడుగుతున్నాము ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయ్యా మరి ఏ మనసు పౌలు గారు అంటున్నారు ఇదిగో నేను ఎక్కడ కూడా మనుషులపై ఆశించను అంటున్నాడు ప్రభు. అయ్యా మరి మేము నిత్యము మనుషులపై ఆశించే వారిగానే మేము ఉంటున్నాము కదా ప్రభు. అయ్యా నిజముగానే మమ్మల్ని మేము సరి చేసుకునే వారిగా ప్రభు. మరి నాతన హేరోదు రాజు కూడా ప్రభు మనుషులకి ఇదిగో నాతన ఆమెకి ప్రమాణం చేశాడు కాబట్టి ప్రభు దుఃఖించి కూడా ప్రభు మనుషులు మెప్పుకొరకు అయ్యోహోను తననిచ్చి ఉన్నాడు ప్రభు ఆజ్ఞాపించినాడు ప్రభు. నిజముగానే నా తండ్రి మేము కూడా ప్రభు ఈ మనుషులు మెప్పుకొరకు ప్రభు అటువంటి కఠినమైన నా తండ్రి తీర్పులు మేము అనేక మార్లు మా నోటి నుంచి వచ్చేసి ప్రభు. అయ్యా అనేక మార్లు మా నోటి నుంచి ఆ మాటలు పలికి ఉన్నాం ప్రభు. క్షమించండి నాయన, మధ్యాహ్న కాల సమయంలో నిజమే ప్రభు యెజబేల్ అయితే ప్రభు ఇదిగో నా తన యెజబేలి కోసం తన భర్త ఆహాబు ప్రభు ఏమి చేశాడు ప్రభు తన వేసుకొని నా భర్తగా భార్యను సంతోష పెట్టాలనుకున్నాడు ప్రభు. నిజమే నా తండ్రి మా బిడ్డల సంతోషము కొరకు ప్రభు నా తండ్రి మా ఇంటి వారి సంతోషము కొరకు చేయరాని కార్యాలు చేస్తున్నాడు.
మాట్లాడు కానీ మాట్లాడుచున్నామేమో ప్రభు, మమ్మల్ని మేము అమ్మి వేసుకునే స్థితిలో ఉంటున్నామేమో ప్రభు. మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభు లోబడి జీవించే వారికి మమ్మల్ని చేయండి. ఎక్కడ కూడా మనుషుల వైపు మేము ఆశించవచ్చు ప్రభు. ఎక్కడికి మనుషుల వైపు చూడొద్దు ప్రభు. అయ్యా నీ ఆత్మానుసారమైన మనసును మాకు దయచేయండి. ఆత్మ మీద కృంభరించండి ప్రభు. అయ్యా ఇన్నాళ్ళు ప్రభు శరీరానుసారంగా బ్రతికి నా తల్లి చచ్చిన స్థితిలో మేము ఉన్నాము ప్రభు. ఆత్మానుసారమైన మనసు కలిగి ప్రభు, ఆత్మ నా తల్లి ఇష్ట ప్రకారం మేము జీవించి ప్రభు మేము మెప్పు పొందుకునే వారు బలా మంచి నాశనాలు మేము అనిపించుకోవాలి ప్రభు. అటువంటి కృపను మాకు దయచేయండి. ఈ గడప యొక్క నిత్యము కనిపెట్టుకునే వారి వలె ప్రభు మనందరినీ చేయమని ప్రభు. ఈ వాక్యానికి విధేయులై ప్రభు సమస్తము నాది మాది అని గ్రహించుకొని ప్రభు మీరు కట్టి ఫలింపజేసినప్పుడు అందరికీ దయచేయండి. గల యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందే నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకరు చేయండి అమ్మా, వేరే వాళ్ళు చేయాలి ప్రార్థన. అందరూ ఏకీభవించి ప్రార్థించండి, ఎవ్వరూ కూడా మౌనంగా ఉండదు. అయ్యా ఇదిగో అవును ప్రభా, దేవానికి వందనాలు స్తోత్రం నా ప్రభా. మహానతుడ ఇదిగో నీ వైపు చూస్తూ నీ వైపు తిరిగి ఆయన నీ మాటలకు లోబడే హృదయాలు ప్రతి ఒక్కరికి మాతో మాట్లాడండి ప్రభా. నిరుత్సాహమైన హృదయాలు మీరు తట్టండి ప్రభా. నిద్రావత్తులో ఉన్నావేమో నా నిద్ర నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి ప్రభా. మాటలకు లోబడే భయాన్ని మాకు దయచేయండి. సన్నిధి ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం నా తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇక్కడ ఉంచండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి, మా హృదయాన్ని కదిలించండి ప్రభా. మీ వాక్కు నాయనా, మీ వాక్కుతో మా హృదయాన్ని చీల్చండి ప్రభా. యేసయ్యా ఇదిగో వ్యర్థమైన విత్తనాలు ప్రభా వ్యర్థంగా పోనీయకుండా నా ప్రభా మాలో ఫలింపచేయండి. అయ్యా మీ నుంచి ఆశీర్వాదాలు కావాలని కోరుచున్నాను నా తండ్రి. మా బ్రతుకులు మీ పట్ల ఎలా ఉన్నది ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి మిమ్మల్ని పొందుకునే వారుగా మేము ఉన్నామా నా తండ్రి. అయ్యా అది కావాలి ఇది కావాలని అడుగుతున్నామే కానీ నా తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లిన బ్రతుకులు మా వ్యర్థం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నీ సన్నిధి ఇదిగో మా మధ్య రూఢిగా మేము నమ్మే హృదయాలు మాకు దయచేయండి. అయ్యా మీకు లోబడే హృదయాలు మాకు దయచేయండి ప్రభా. మీరే పాటి వారు నా తండ్రి. అయ్యా నిస్సహాయులుగా నిలబడి ఉన్నాం నా తండ్రి. అయ్యా నీ సన్నిధిలో మేము గడగడలాడుచు నీకు సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థించువారుగా చేయండి. ఎందుకంటే మీరు రోషము కలిగిన దేవుడు ప్రభా. అయ్యా మీరు మాకు సహాయం చేసే దేవుడు నా ప్రభా. అయ్యా ఏ పాటి వారు మీరు మమ్మల్ని లెక్కించుకొని మీ సన్నిధిలో కూర్చుండబెట్టి ఉన్నారు నా తండ్రి. అయ్యా మీ దాసుని త్వరగా వేగంగా మీరు తీసుకుంటండి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి విషయంలో ఆయన మమ్మల్ని బలపరిచని ఆయుధాలంటే మాటలతో మీరు తీసుకుంటండి ప్రభా. అయ్యా మీ దాసుని మరి బలంగా వాడుకోండి ప్రభా. అయ్యా నీ సన్నిధిలో మాట్లాడే ప్రతి మాట మా హృదయాలు చీల్చుకుంటున్నా ప్రభా. అయ్యా ఇదిగో రాతి హృదయాలు కలిగిన మా హృదయాలు బ్రతలు చేసుకునే వారుగా చేయండి ప్రభా. అయ్యా అయ్యా నీ సన్నిధిలో మేము కూర్చున్నాను నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి వ్యర్థమైనటువంటి వాటి గురించి కాదుగా నా తండ్రి నీ వైపు లక్ష్య పెట్టే హృదయాలు మాకు దయచేయండి. మీ దాసులు మీరు మాతో ఏం మాట్లాడుకుంటూ గ్రహించుకునే హృదయాలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా జ్ఞానం కలిగిన హృదయాలు మాకు దయచేయండి నా ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు 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 నా ప్రభా. ఆనాడు ఎలా అయితే ఆయన మోషి మీ మాటను ఆలోచించి మీ నాన్నకి ఆయన మీ మాటకు లోబడిన ప్రభా చిత్తం ప్రభాని పలకరించుకున్న ప్రభు నేను పొంది ఉన్నాడు. ఆ రీతిగా నా తండ్రి దాసుడు ద్వారా తండ్రి మా హృదయాలు కేక వేసి పిలిచిన ప్రభా. అయ్యా మీకు లోబడే హృదయాలు ప్రభా చెప్పు ప్రభా అనే విధంగా మనం చేయండి ప్రభా. మా హృదయాలు వేరొక చాటుకు తిరుగులాడకుండా నా ప్రభా. అయ్యా నియంత్రణ లగ్నం పెట్టే మనసులు మాకు దయచేయండి. అయ్యా నీకు భయపడాలి ప్రభా, నీ మాటకు లోబడాలి ప్రభా. నీ మాట లోబడుతూ ఈ విశ్వమే నా తండ్రి. అయ్యా ఆకాశం నీకు లోపడుచున్నది నా ప్రభా, భూమిలో లోపడుచున్నది ప్రభా.
సమస్త జీవరాశి నీకు లోబడుచున్నావు ప్రభా. మేమైతే నీ మాటలు వినకుండా పెడచెవిన పెట్టుకుని నీ సన్నిధిలో కూర్చున్నామనే కారణం తండ్రి. మా హృదయాలు ఎదుగో ఈ లోకానుసారమైన వాటి కోసమే ఆలోచిస్తాం. దయతో క్షమించండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రం. నీ కృపా క్షేమాలు మా పట్ల ఉంచి ప్రతి విషయంలో నా ప్రభా అయ్యా ఎదుగో నీ సన్నిధి ఇక్కడ ఉంచండి, నీ కాపుదలు ఉంచండి. ప్రతి బిడ్డ హృదయాలు మీరు తాకండి ప్రభా. అయ్యా ఇదిగో ఏ మనిషికి ఏమి కావాలో, ఏ ఊరటైన మాటలు కావాలో నువ్వు మాట్లాడండి ప్రభా. ధైర్యపరిచే మాటలతో మాట్లాడండి ప్రభా. నిరుత్సాహాలైన మాటలు మాతో కనిపించండి ప్రభా. అయ్యా నా ప్రభు నాకు తోడున్నాడు, నా సన్నిధి అయ్యా నీ సన్నిధి మాకు తోడుందన్నటువంటి అయ్యా విశ్వాసమైనటువంటి ప్రార్థనా హృదయాలు మాకు కలిగించి అయ్యా ఇదిగో ఈ కూడిన అంతం వరకు నా ప్రభు నామానికి మహిమకరంగా జరిగించమని మా ప్రభు రక్షకుడు యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది పిల్లారా. అలాగే మధ్యలో దైవజనులు అజ్రా శాస్త్రి గారు అన్నారు, మనం అందిస్తారు. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను. కొంచెం ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోవద్దు. చిన్న ప్రార్థన చేసుకుని వాటి భాగంలో వెళ్దాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, రాజ్యాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. దినమంతటి మీరే ఎంతగా నడిపించిన ఆరాధన ఎంతవరకు సజీవులలోంచి నడిపించారు. వాటిలో ఎందును ఇతర దాసుల ద్వారా మీరు మాట్లాడించిన ప్రతి మాటకై నీకు స్తోత్రములు ప్రభావ. కొద్ది నిమిషాలు ఈ సమయంలో ఈ మాటలను మేము బోధించుకోబోతున్నాము. నీ పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మలో మీరు మాట్లాడించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా. నీ సన్నిధి నీ కాపుదల మాకు దయచేయండి. ఆది నుంచి అంత వరకు నీ నామ మహిమార్గమై ఎక్కువగా జరిగించబడటం సహాయం దయచేయండి. చేసే అది పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం గురించి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాము. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా నీవు పోయి జనులతో ఇట్లనము. చాలా తర్వాత చదువుకున్నాము. 8వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చాలా చూడండి, అప్పుడు నేను ఎవరిని పంపెదను. ఎప్పుడు? దేవుని పరిచర్య చేయటం కోసము, దేవుని యొక్క పనిని చేయటం కోసము, దేవుని యొక్క శిలువను కాడి మోయటం కోసము ఎప్పుడు పంపెదను. అప్పుడు అంటే ఎప్పుడు అంటే మనం ఒకటి గమనించుకోవాలి. ఎప్పుడు అంటే దేవుని యొక్క పనిని పరిచర్యని మనం శ్రద్ధగా చేయగలిగేది మనలో ఉన్నటువంటి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు, అపవిత్రములైనటువంటి పెదవుల నుంచి మార్చబడి, అపవిత్రాత్మ నుంచి విడిపించబడి, మనలో ఏ మలినము లేకుండా ఈ లోక మలిన వస్త్రము నుంచి మనం విడిపించబడి దేవుడిచ్చినటువంటి తెల్లటి వస్త్రములను ధరించినప్పుడు దేవుని యొక్క పనిని మనం చేయగలుగుతాం. దేవుని యొక్క పనిని చేయగలుగుతాం. మనము దేవునిని పని చేస్తున్నామంటే దానికి తగినట్టుగా రీతిగా ఫలితము మనం పొందుకోవాలి. అంటే అటు ఫలితము మనం పొందుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే, మొదటిగా దేవుని చిత్తములో మనం చేస్తున్నామా లేదా. దేవుని చిత్తములో చేయడం మాత్రమే కాదు, దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించి, ఆయన ఇచ్చినటువంటి తెల్లటి వస్త్రములను ధరించుకొని మనలో ఏ అపవిత్రత లేకుండా పశ్చాత్తాపము కలిగినటువంటి వారముగా మనం ఉన్నామా లేదా అన్నది కూడా మనం గ్రహించుకోవాలి. పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి స్వభావం మనలో లేకపోతే దేవుని దగ్గర మనం దేనిని కూడా పొందుకోలేము. పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయం మనలో లేకపోతే ఏది కూడా మనం పొందుకోలేము. దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మనము వాడబడాలి, దేవుని విషయంలో ముందుకెళ్ళాలి. దేవుని పరిచర్య ఏదైనా సరే, దేవుని పరిచర్య చేయడం అంటే ఒక వాక్యము చెప్పడం మాత్రమే దేవుని పరిచర్య కాదు.
దేవుని సన్నిధిలో ఏ పని చేసినప్పటికీ అది దేవుని పరిచర్యగా పిలువబడుతుంది. అటు పరిచర్యను మనం చేయాలి అంటే మొదటిగా పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి స్వభావం మనలో. ఏ పని ఎలాగైనా చేయొచ్చండి. బయట పనులు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, మనం చేస్తున్నటువంటి రోజువారి పనులు, వాటన్నిటినీ నీ స్వభావం ఎట్లా ఉంచుకునేలాగా ఆ పనులు చేయొచ్చు. కానీ దేవుని పనిని మాత్రము ఈ లోకంలో ఉన్నటువంటి స్వభావం అంతటి నీ హృదయంలో నీలో ఉంచుకొని దేవుని పనిని చేస్తానంటే కుదిరేటువంటి పని కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నేను ఎవరిని పంపేదను. ఎప్పుడంటే మన స్వభావం మార్చబడినప్పుడు మనము దేవుని పని చేయడానికి అర్హులము. మన బుద్ధి మార్చబడినప్పుడు దేవుని పనిని చేయడానికి మనం అర్హులము. దేవుని చేత అందించినటువంటి తెల్లటి వస్త్రమును ధరించినప్పుడు మనం ఆయన పని చేయడానికి అర్హులముగా. ఏ పని ఎలాగైనా చేయొచ్చు, కానీ దేవుని పని మాత్రం ఎలా పడితే అలా చేసేటువంటిది కాదు. హృదయ శుద్ధి లేకుండా దేవుని పనిని మనము చేయలేము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి మనుషుడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి. దేవుని నమ్ముకున్నటువంటి వారికి, ఆయన పరిచర్యలో వాడబడుతూ ఆయన బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి వారందరికీ కూడా హృదయ శుద్ధి అనేటువంటిది చాలా అవసరమైనటువంటి. హృదయ శుద్ధి లేకపోతే దేనిని మనం పొందుకోలేము. మీరు అనుకోవచ్చు, ఒక చిన్న తప్పే నేను చేసింది, చిన్న పాపమే చేసింది, దాన్ని ఒప్పుకోకపోయినా ఏమి కాదులే అని అనుకోవచ్చు. ఏమంటే చిన్న తప్పే పెద్ద తప్పే అని మీరు మీ అంతటికి మీరు మన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆదాము అవ్వలు ఎంత పెద్ద పాపం చేశారు, ఎంత తప్పు చేశారు. పితరులైనటువంటి వారు వారు చేసినటువంటి ఆ దినమున చేసినటువంటి పాపపు బీజం ఏదైతే ఉందో ఈ రోజుకు కూడా అదే బీజము కొనసాగుతూనే ఆ రోజు చేసినటువంటి చిన్న పొరపాటు. తినొద్దన్న పండుని ఈ రోజు ఎంతమంది చేయొద్దన్న పనిని చేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే, ఇంట్లో యజమాని ఏదైనా వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అనుకోండి, ఆ ఇంట్లో భార్యకి చెప్పెళ్ళాడు, ఏమని, అమ్మా నువ్వు ఆ బాక్స్ ని కదిలేదు, ఆ పెట్టిన కదిలియొద్దు, దాన్ని అటు ఉంచేసి అని చెప్పి అతను బయటకు వెళ్ళాడు అనుకోండి. వచ్చేలోపు దాంట్లో ఏముందో చూడాలి, తెలుసుకోవాలి. ఏమి దాచిపెట్టాడా, ఏమి దాచిపెట్టి వెళ్తున్నాడు దీంట్లో, లేకపోతే నాకు తెలియకుండా నాకు సర్ప్రైజ్ చేయడానికి ఏదైనా చీరలు పోలేదని తెచ్చాడా. ఇంకొంతమంది ఉంటారండి, ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే అనుమానంతో కూడుకున్న వాళ్ళు ఉంటారు. ఈయనకి ఇది ఎవరిచ్చారు అది చూడాలి, ఈయనకి ఇది ఎవరిస్తే తెచ్చి ఇంట్లో పెట్టాడు, వామ్మో యాడియో తీసుకొచ్చి ఎవరిలో తీసుకొచ్చి మా ఇంట్లో పెడుతున్నాడు, ఏదో చూడాలి. అది తప్పు కాదా? తప్పే కదా. చేయొద్దన్న పనిని, చూడొద్దన్న దానిని, వినొద్దన్న వాటిని ఎన్నిటినో వింటున్నామో చూస్తున్నాము మనం. కానీ వారు చేయొద్దన్న తినొద్దన్న పండుని ఒక్క దాన్ని తినడం వలన ఆ దినమున ప్రారంభమైనటువంటి ఆ పాపపు బీజము ఈ దినముకు కూడా మనల్ని వెంటాడుతూనే వస్తుంది. పితరులు చేసినటువంటిది ఈ రోజుకు కూడా వెంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానిని మనం చేసామంటే మనతో పోయేటువంటిది కాదు. అది మనతో పోయేటువంటిది కాదు. మన తరతరములు వారి మీదకి అది వారి మీద అధికారం చేస్తుంది, మనతో పోయేటువంటిది కాదు. దేవుడు చేయొద్దన్న పనిని చేశామంటే మన బిడ్డలకి, వారి బిడ్డల మీదకి కూడా అది వచ్చి ఏలుబడి చేసేటువంటిది. కనుక దేవుని పనిని చేస్తున్నామంటే ఏ ఒక్క చిన్న లోపమైనప్పటికీ, ఏ ఒక్క చిన్న పాపమైనప్పటికీ అది వెంటనే మనం చేయాల్సినటువంటి పని. దేవా నన్ను క్షమించు, పశ్చాత్తాపడతాను, శుద్ధ హృదయుడిగా నన్ను దయచేయి, నన్ను నిలబెట్టు ప్రభువా అని చెప్పి మనము ప్రార్థించుకోవాలి. లేకపోతే మరి ఒకసారి మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన పనిని ప్రేమతో చేయడానికి మనము అర్హులముగా ఉంటాము. కనుక అటువంటి అర్హతను మనము పొందుకోవాలంటే ఎప్పటికప్పుడు మన హృదయముని పరిశుద్ధపరచుకోవాలి. శుద్ధ హృదయము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో, అయ్యా అపవిత్రములైనటువంటి పెదవులు గలవాడను నేను అని చెప్పి నీవు కూడా యెషయా చెప్పిన రీతిగా మనము కూడా పలికి చెప్పినట్లయితే ఆయన యొక్క కార్యములను కనులారా చూస్తాము, ఆయన దర్శనములను కనులారా మనం చూడగలుగుతాము. అటువంటి దర్శనమును చూడాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే ఇదిగో నిన్ను నువ్వు మార్చుకో. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నేను ఎవరిని పంపేదను. ఈరోజు దేవుని పని కోసము ఎవరు వస్తారు? వీళ్ళ పాపము లేనటువంటి వారు ఎవరున్నారు? పశ్చాత్తాపడి ప్రార్థించుకున్నటువంటి వారే దేవుని పని
చేయటానికి అర్హులు, మీరు రాండి అంటే ఎంతమంది వస్తారండి? ఎంతమంది వస్తారు? ఒక్కరు కూడా లేచి నిలబడరు. ఇప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పుడు ఎవరిని పంపేదను నేను, వారంతటికి వారు పశ్చాత్తాపడి వారంతటికి వారు మనస్సును మార్చుకొని హృదయ శుద్ధి కలిగినటువంటి వారిని నేను పంపేదను. హృదయ శుద్ధి కలిగిన వారిని ఆయన పరిచర్య నిమిత్తం వాడుకుందును. హృదయ శుద్ధి గల వారిని దేనికోసమైనా ఆయన మాటలను ఇతరులకు తెలియచేయడానికి వారిని నేను నిలబెట్టుకున్నాను అని చెప్పి వాక్యం సెలవిస్తున్నాను. ఆ విషయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎక్కడైతేనండి మన జీవితం పడిపోతుందో, ఎక్కడైతే మన జీవితం ఆగిపోతుందో అక్కడి నుంచే మరలా తిరిగి పునఃప్రారంభించాలి మన జీవితాన్ని. అలా కాకుండా నేను మరలా వెనక్కి వెళ్ళి నేను ముందుకు వస్తానంటే అయ్యేటువంటి పని కాదు. ఈరోజు ఏదైనా ఒక రోగంతో బాధపడుతున్నారు, ఒక చిన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్యంతో నుంచి దేవుడు విడిపించిన తర్వాత, దేవుడు సంపూర్ణ స్వస్థత నీకు కలుగు చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే నీ జీవితాన్ని తిరిగి అక్కడి నుంచే ప్రారంభించట్లేదు. మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు అంటే వెనక్కి వెళ్ళిపోతున్నావు. అమ్మో మళ్ళా ఇప్పుడు వచ్చినట్టుగా మళ్ళా నాకు వచ్చిందేమో, ఇప్పుడు అయినట్టుగా మళ్ళా నాకు అయితేమో, ఇట్లా అయితే నేను ఏమైపోతానో అనేటువంటి ఆలోచనలతో వీటన్నిటిని మన హృదయంలో పెంచుకుంటా ఎక్కడ ఆగిపోయిందో మన జీవితం అక్కడి నుంచి ప్రారంభించుకుంటా మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనిని చేయడానికి మన జీవితము ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే పునఃప్రారంభిస్తూ దేవుని మీద ఆధారపడుతూ హృదయ శుద్ధి కలిగినటువంటి వారముగా, ఏ పాపము లేనటువంటి వారముగా మనం నిలిచినట్లయితే ఆయన పని చేయడానికి మనం అర్హులుగా నిలబడతాం. ఆయన పని చేయడానికి అర్హులుగా నిలబడతాం. అలా కాకుండా మనం ఎట్లానే ఉంటాము అంటే అది అయ్యేటువంటి పని. నేను నా హృదయంలో నేను ఆ తప్పును దాచిపెట్టుకుంటాను, నేను ఎవ్వరికి చెప్పను. రాతి హృదయంగా నీ హృదయాన్ని మార్చుకున్నాం అనుకోండి, దేవుని ఆత్మ వచ్చినప్పుడు యెహోషువ పెద్దలందరూ కూర్చొని ఇదిగో మీ దగ్గర ఉంది, దొంగలించింది, మీలో ఒకటి దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఆకాన్ ఏం చేశాడో తెలుసా? అతని హృదయాన్ని రాతి హృదయంగా చేసుకున్నాడు. నేనే ఎందుకు బయటపడాలి, నేనే ఎందుకు చెప్పాలి అని చెప్పి అతని హృదయాన్ని ఏం చేసుకున్నాడంటే రాతి హృదయంగా మార్చుకున్నాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? నేను ఆత్మ వచ్చినప్పుడు ఇదిగో వీళ్ళ దగ్గరే ఉంది, వీళ్ళ దగ్గరే ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు అంటున్నాడు, నా దగ్గరే ఉంది, చూశాను, దాన్ని నాశించాను, దాన్ని దొంగలించి నా ఇంటి మధ్యలో నేను ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంటి మధ్యలో దాచి పెట్టుకున్నాడు దాన్ని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చేస్తున్నటువంటి పనిని హృదయాల్లో భద్రపరుచుకొని దాన్ని బయటకు విడిచిపెట్టకుండా, పశ్చాత్తాపడకుండా ఆ రాతి హృదయముగా మార్చుకొని నువ్వు చేసినటువంటి తప్పు నిమిత్తం నువ్వు మేల్కొనట్లేదు. ఈ రోజు నువ్వు చేసిన అతిక్రమం నిమిత్తం మేల్కొనట్లేదు. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలోకి దానిని విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకపోవడం వల్లనే ఈ రోజు దేనిని కూడా దేవుని కార్యాలను మనం చూడలేకపోతున్నాం, దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. ఈ దినము నిశ్చయనా కానీ నిశ్చయముగా ఒక తీర్మానంతో ఉండి, ఏదైనా కానీ ప్రభువా నీ మీద ఆధారపడుతున్నాను, నీవు చెప్పినట్టుగా నేను చేస్తాను, హృదయ శుద్ధి కలిగినటువంటి వాడిగా నన్ను నిలబెట్టు, నీ పరిచర్య నిమిత్తము నేను ప్రతి దానికి నమ్మకంగా నేను ఉంటాను ప్రభువా అనేటువంటి ఉద్దేశంతో మనము ప్రార్థించుకుని తీర్మానంతో ముందుకెళ్ళామనుకోండి, నీ హృదయం మారుతుంది. నీలో ఉన్నటువంటి ప్రతి మలినము నుంచి విడిపించబడి నూతన వస్త్రములు ధరించినటువంటి వాడిగా నిలబడతాడు. తీసుకెళ్ళి ఆకాన్ ఏం చేశాడంటే దొంగలించింది కాకుండా ఎక్కడ పెట్టాడు? గుడారము మధ్యలో ఆ పాపం ఆయన ఒక్కడితో పోలా, ఎవరికి వచ్చింది? ఆ ఇంటి వారందరికీ వచ్చే విధంగా తీసుకెళ్ళాను ఆడదాసి పెట్టాడు. నువ్వు ఒప్పుకోనకు ప్రతి పాపము నీ హృదయంలో పెట్టుకొని నీ ఇంట్లోకి వెళితే అది నీ ఒక్క దాంతో పోయేది కాదు, నీ ఒక్కడితో పోయేది కాదు, నీ కుటుంబం అంతటి మీద ఏలుబడి చేసేటువంటిది. నీ కుటుంబం అంతటిని ఎదగలేకుండా నిరుత్సాహపరిచే విధముగా, దేనికి పనికిరాని విధముగా చేసేటువంటి పాపమును నీ హృదయంలో పెట్టుకొని నువ్వు మోస్తున్నావు, నీ గుడారంలోనే పెడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నా హృదయంలోనే ఉంది, ఎవ్వరికి తెలియదని అనుకుంటున్నావేమో. నీవు ఉంటున్నటువంటి గృహములో దేవుడు సమస్తము నేను చూస్తున్నాడు, నేను పరిశీలిస్తున్నాడు. ఆయన నేను పరిశీలించేటువంటి దేవుడుగా ఉన్నాడు, నీ హృదయం ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అటువంటి దేవుని దగ్గర నువ్వు ఏది దాచినప్పటికీ అది వ్యర్థమే. ఎంత దాచాలని చూసినప్పటికీ కూడా అది ఆగేటువంటిది కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దాచినటువంటి వాడు ఇంటి మధ్యలో గృహంలో దాచిపెట్టాడు. ఆ ఇంటి వారందరి మీద
ఈరోజు మనం చేస్తున్నటువంటి తప్పులు, మనం చేస్తున్నటువంటి అతిక్రమములు కూడా వాటన్నిటిని చేసి వాటి నిమిత్తం పశ్చాత్తాపడి ప్రార్థించకుండా వాటన్నిటిని తీసుకుని వెళ్ళి భోగేసుకుని ఇంట్లో కూర్చుంటున్నాం. నీ మీద ఏలుబడి చేస్తున్నాయి, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్నాయి, కుటుంబాన్ని ఎదగనీయకుండా చేస్తున్నాయి. బిడ్డల విషయంలో, వారి చదువుల విషయంలో, వారు ఏదైతే వారు విత్తుతున్నారో దాని విషయమే వారి కుటుంబం అంతా కూడా ఫలించేటువంటిదిగా ఉంటుంది. మనం విత్తేటువంటిది సరైన విత్తనముగా ఉంటే చక్కటి ఫలాన్ని వారు కోసుకుంటారు. ఆ విధమైనటువంటి ఫలాన్ని వారు కోసుకోలేకపోతున్నారంటే విత్తనము సరిలేదని. అటువంటి విత్తనమును మనం వెదజల్లాలి. అటువంటి విత్తనము వెదజల్లి ఏ పాపము లేనటువంటి స్వభావంతో మనం ఉండాలి అని చెప్పి కుటుంబంలో నేర్పిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని మనం నూతన పరుచుకుంటూ ఉంటే చక్కగా ఇక్కడ చెప్పినట్టుగా అప్పుడు నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వ్యక్తిని అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుము, నన్ను పంపు. వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే ఉన్నాను నన్నే పంపు. ఎంత మాట అన్నాడు. రోజు ఎవరన్నా అన్నారా? వచ్చి పాట పాడినామంట, నేను కాదు ముందు నలుగురు అమ్ములు వాళ్ళిద్దరే వచ్చి పాట పాడారు కదా. వాకింగ్ చదువుతాడు, నేనెందుకు, ఆ కిషోర్ ఉన్నాడు, నేను బబ్బులు వచ్చి చెప్తాను. వారి మీద వంకలు వాళ్ళే చేయాలి. ఏమండి, దేవుని పనిని దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు పంచుకోవాలి. పాట పాడటం అనేది దేవుని సంతోషగానముతో ఆయన్ని స్తుతిస్తూ గణపరుస్తూ పాట పాడుతూ, దాన్ని వస్తే కార్లో లైవ్ చూశారు, చక్కగా నలుగురు నుంచి చక్కగా పాట పాడించారు. అట్లా చక్కగా ఉల్లాసముతో దేవుని కనపరిచేటువంటి వారిగా ప్రతి ఒక్కరు మా బాధ్యతను తీసుకోవాలి. నేనున్నాను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని చెప్పి అడుగుతున్నాను. నీ పరిచర్య చేయటానికి, నీ మాటలు వెదజల్లటానికి, నీ మాటలను తెలియచేయటానికి నన్ను పంపము అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. తర్వాత చదవండి. ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి క్రొవ్వు చేసి మోయించమని చెప్పాను. చాలా చూడండి, నిత్యము వినుచుందురు గాని గ్రహించుకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనుకుందురు, గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనుకుందురు. కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనస్సును మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయము క్రొవ్వు వేసి అందపరిచారు. రోజు ఎన్ని వాక్యాలు వింటున్నామన్నది కాదండి, ఎన్ని వర్తమానాలు మనం వింటున్నామన్నది కాదు. ఈ రోజున చెప్పబడినటువంటి వర్తమానములో నీ హృదయములో మార్పు కలిగిందా లేదా? విత్తబడినటువంటి విత్తనము ద్వారా నీ హృదయము కదిలించబడిందా లేదా? విత్తబడినటువంటి విత్తనము ద్వారా నీ మనసులో ఏదైనా దేవునిని ప్రేమించాలనేటువంటి తలంపు నీలో కలిగిందా లేదా అన్నదే మనం చూసుకోవాలి. ఎన్ని మాటలు విన్నా గానీ విన్నటువంటి మాటలను బట్టి మన హృదయం కదిలించబడాలి. అంటే విన్నప్పుడే శ్రద్ధ కలిగి విన్నటువంటి వారముగా మనం ఉన్నట్లయితే ఆయన మాటలను చక్కగా చెవులతో వినగలుగుతాము. ఆయన మాటలో ఉన్నటువంటి సారమును కనులారా చూడగలుగుతాము. హృదయపూర్వకంగా దానిని ఆహ్వానించి దేవునికి లోబడి జీవించేటువంటి స్వభావం కలిగి ఎదిగేటువంటి వారముగా. అటువంటి స్వభావం మనలో ఉండాలండి. అటువంటి స్వభావం మనలో లేకుండా ఇదే మాదిరిగా మనం జీవిస్తామనుకుంటే అది అయ్యేటువంటి మనకి తగినటువంటి పరిస్థితి పద్ధతి కాదు. మనం ఆయన బిడ్డలము, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారము, ఆయన రక్తము చేత మనల్ని కొనినటువంటి వాడిగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి? ఆయన కోసం విన్న వాక్యం ఇటు విని ఇటు విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలా? ఇటు విని ఇటు విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలా? నీ విన్నటువంటి వాక్యమును జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఆ మాటలో ఉన్నటువంటి సారం ఏమై ఉన్నదో అని చెప్పి నీ కనులారా చూసే విధముగా అట్టి మాటల మీద నీ శ్రద్ధ నిలపాలి. కొందరండి ఇక్కడ నుంచో చక్కగా ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే
వాక్యం చెప్తా ఉన్నా ఏదైనా కానీ మరి మాట నుంచి నోటి నుంచి ఆ మాట వస్తున్నప్పుడు కొన్ని చర్చ్ లో ఏముంటుంది తెలుసా? ఇక్కడ మాట ఎలిపెట్టం మీద ఉండేటువంటి నా మాట అగ్ని వంటిది. ఏంటంట? నా మాట అగ్ని వంటిది అని చెప్పి ఈ పోడియంస్ మీద వాక్యం రాసుకుంటాం. ఈరోజు మనం కూడా అదే విధంగా స్వీకరించాలి. దేవుని యొక్క మాట అగ్ని వంటిది. అటు మాటని దాసుని ద్వారా పలకబడుతున్నప్పుడు అటు మాటలో ఉన్నటువంటి సారం ఏమై ఉన్నదో, అటు మాటలో ఉన్నటువంటి ఏదైతే మర్మం ఉన్నదో అటు మర్మమును తెలుసుకోవడానికి మన యొక్క దర్శనము, దేవుని యొక్క దర్శనమును చూడాలనేటువంటి ఉద్దేశంలో ఆ మాటని వెతకాలి. మనం ఇంకా వెతకాలి దానిలో. మనం అలా కాదు, దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తాం, దేవుని కార్యములను నిర్లక్ష్యం చేస్తాం, దేవునినే నిర్లక్ష్యం చేసేటువంటి వారముగా ఉన్నాము. అది మనకి తగినటువంటిది కాదు. దేవుని మాటలను శ్రద్ధగా వినాలి, కనులారా చూడాలి, హృదయముకి చక్కగా భద్రపరుచుకునే విధముగా మనం దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. ఏమంటున్నాడు? క్రొవ్వు పట్టినట్టుగా నీ జనులు హృదయములు క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని. సాధారణంగా మనం అంటా ఉంటాం, ఏమంటాం? కొవ్వు పట్టిందిరా నీకు కదా పిల్లల్ని అంటూ ఉంటాం. నీకు కొవ్వు పట్టింది బాగా, అందుకే చేస్తున్నాం. అసలు కొవ్వు అంటే ఏమైంది అంటారు? కొంతమందికి ఏమో అది జీన్స్ ప్రకారంగా వస్తుంది. మరి కొందరికి ఏమంటారంటే అధికమైనటువంటి ఆహారం తీసుకోవటం ద్వారా అది కొవ్వు అనేటువంటిది వస్తుందని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు అధికమైనటువంటి ఆహారం తీసుకోవటం ద్వారా మనిషికి ఏమవుతుంది? కొవ్వు అనేటువంటిది. అలాగనే వాక్యము కూడా ఎట్లుంటారంటే అండి, తెలియగలిగిన వారు దావీదు గురించి చెప్పుకుందాం అని అనగానే కొంతమంది ఏం చేస్తారు? అబ్బో దావీదు గురించా, మేము చరిత్రలు చదివామని మాకు జాలే, ఇదే ఫోన్ చూసుకుంటా, లేకపోతే పక్కన వాళ్ళతో కూర్చుంటా, మాట్లాడుకుంటా. అట్లా మన ధ్యాస అంతా మారిపోతుంది. అవునా కాదు? ఏ మాత్రము కూడా దేవుని వాక్యం మీద పెట్టాలనే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే దావీదు గురించి అంతా తెలుసుగా. అదే అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కొవ్వు చేసిన వారు చెవులు మందపరిచి వారి కనులు మూయించమని చెప్పాను. కొవ్వు చేసిన వారు చేసిన విధముగా వారు ఏ విధముగా అయితే ఆహారం తీసుకునటం ద్వారా మందపరచబడతారో, దేవుని వాక్యం మీద కూడా నేను పండిపోయాను, మొత్తము తెలుసుకున్నాను అని అనుకునేటువంటి వారికి ఏం చేత మందపరచబడ్డారు? చేత మందపరచబడినటువంటి వారు. ఒకప్పుడు దేవుని వాక్యం అనగానే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినేవాళ్ళు. ఒకప్పుడు దేవుని వాక్యం అనగానే ఒక సభలు పెడుతున్నారంటే ఆ సభలలో జరిగేటువంటి ఉజ్జీవమైనటువంటి వాక్యమును వినాలనేటువంటి ఉద్దేశంతో వచ్చేవారు. లేకపోతే ఉజ్జీవమైనటువంటి ప్రార్థన చేయడం కోసం వచ్చేవారు. కానీ ఈరోజు పెట్టేటువంటి సాంగ్స్, మ్యూజిక్స్ కోసం వాటికే ఆశపడుతున్నారు మనుషులు. ఈరోజు వాటికే ఆశపడుతున్నారు. ఆ విధమైనటువంటి మ్యూజిక్స్, ఆ విధమైనటువంటి వాటికి, ఆ కాన్సెప్ట్స్ కి, వాటికి అలవాటైపోయి అవే ఆనందాన్ని కలుగు చేస్తాయి. దేవుని బిడ్డలారా, వాక్యము చేత మనము మందపరచబడాలి. వాక్యము చేత ఎలాగునో తెలుసా? మనకి అన్ని తెలిసినప్పటికీ చెప్తున్నటువంటి మాటలో ఏది నా హృదయముకి తగులుతుందా, ఏది నా హృదయములో నన్ను మార్చుకునే విధముగా నన్ను ఆ వాక్యము గాయపరుచుతుందా, అది నేను వినాలి, అది నేను తెలుసుకోవాలి, దాని ప్రకారంగా నేను జీవించాలి అనేటువంటి తీర్మానము మనలో అందరికీ కలగాలి. అటువంటి తీర్మానం మనకి కలగకపోతే ఎన్ని మాటలు, ఎన్ని వాక్యాలు విన్నా కానీ అది వ్యర్థమే. అది ఇచ్చోలో వింటాము, విడిచిపెడతాము. కనుక వీడు ఏం చేశారంటే కొవ్వు చేసి వారు ఏం చేస్తారు? మందపరచబడినటువంటి వారు. ఈరోజు మనందరము కూడా దేవుని వాక్యము చేత దేవుని వాక్యమును నింపుకున్నటువంటి వారముగా ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యమును భద్రపరుచుకున్నటువంటి వారముగా ఉండాలి. తిండి ద్వారానే శరీరముకు కొవ్వబడితే వాక్యము ద్వారా కూడా నీ శరీరము మందపరచబడే విధముగా ఈ వాక్యం మీద అంత శ్రద్ధను చూపించాలి. ఇశ్రాయేలీయులకి ఎంత తిండి పెట్టారంటే, ఎంత పెట్టాడు వాళ్ళకి. అయినప్పటికీ వారు ఏం చేశారు? దేవుణ్ణి సనుగుతూ గొనుగుతూ దేవుని మీద నిందను మోపుతూ కదా, దేవుని నిర్లక్ష్యం చేస్తూ అదే విధిగా వారి జీవితాన్ని కొనసాగించారు.
ఏమంటే ఈ రోజున దేవుడు నీకు సమస్తము తినడానికి, ఉండటానికి, జీవించడానికి మొత్తం పోషణ నీకు దేవుడు కలుగు చేస్తున్నాడు. కలుగు చేస్తున్నటువంటి నీ జీవితమును నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీవు కూడా వారికి మాదిరిగానే దేవుని మీద సనుగుతూ, దేవుని మీద గొనుగుతూ, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టకుండా అదే మాదిరిగా జీవిస్తున్నావేమో, అదే మాదిరిగా మన ప్రవర్తన ఉంటుందేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు ఎంత ఇచ్చినా, ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా దేవుని కోసం మనం నమ్మకంగా జీవించే వాళ్ళంగా ఉండాలి. ఎంత దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పటికీ ఆయన మీద ప్రేమను మనం ఏమాత్రం కూడా, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను, ఆస్తికర్తలుగా నేను వారు చేస్తాను, వారి నిధులను నేను నింపెదనని చెప్పి దావీదుకి ఎంత ఆశీర్వదింపబడ్డాడు. దావీదు ఎంత ఆశీర్వదింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆశీర్వదింపబడినటువంటి వాడిగా ఉన్నటువంటి దావీదు అంత ఆశీర్వదింపబడిన తర్వాత కూడా దేవుని మీద నుంచి అతని ధ్యాస పోలేదు, ఆశీర్వదింపబడినాక పోలేదు. ఒక మనుషుడికి ఈ రోజున ఈ వారం అంతా కష్టపడి వచ్చినటువంటి డబ్బులు వారం ఆఖరికి వచ్చినాయి అనుకోండి, శనివారం సాయంత్రం, ఆదివారం పొద్దునకు వచ్చినాయి అనుకోండి, మనుషుడు చేసేటువంటి పని ఏంటో తెలుసా? చక్కగా పొద్దున వెళ్ళి 1 కేజీ 2 కేజీలు మాంసం తెచ్చుకుంటాడు. ఇక అది వండుకునే పనిలో ఉంటా, దాని తినే పనిలో ఉంటా, దేవుని సన్నిధి కూడా మర్చిపోతాడు, గుర్తురాదు కదా. మనుషుడు స్వభావం ఏమో వీటి కోసం చూస్తుంది, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ప్రేమించినటువంటి వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను, వారి నిధులను నేను నింపెదనని చెప్తాను. మరి తాత్కాలికంగా నువ్వు సుఖంగా జీవించడానికి వీటి కోసం నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావు. మరి ఆయనని ప్రేమించేటువంటి వాడికి ఎక్కడ ఉంటుంది? వారమంతా పనిచేసి దేవుడు నిన్ను ఆశీర్వదించి వచ్చిన ధనాన్ని పొందుకొని చక్కగా జల్సా చేయడానికి చూస్తున్నావు. మరి దావీదు అంత ఆశీర్వదింపబడిన తర్వాత కూడా దేవుడిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. యోబు గారు ఎంతో ఆశీర్వదింపబడినటువంటి వాడు కదా. ఏదైనా సరే నా దేవుని ఇష్టమే, ఏదైనా ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు, ఆయన నామమునికే మహిమ కలుగును గాక అని చెప్పి ఆయన మీద దేవుని విడిచిపెట్టలేదు. ఆశీర్వదింపబడ్డాక ఎంతో ధనవంతుడు ఆయన అయినప్పటికీ కూడా దేవుని మీద అతనికి ఏమాత్రము, ఆయన మాత్రమే కాదు, వారి కుమారులకు కూడా ఏమాత్రము దేవునిని ద్వేషించే విధముగా ఆలోచన వారికి కలగకూడదని చెప్పి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు చూశారు. అటువంటి జాగ్రత్త, అటువంటి ప్రేమ కలిగినటువంటి వారు దేవుని మీద ఏ స్థితికి వెళ్ళినా కానీ దేవునిని మరిచిపోలేనటువంటి వారిగా వారు ఉన్నారు. అటువంటి ప్రేమను మనము కూడా దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. తిరిగి దేవుని ప్రేమను పొందుతున్నటువంటి మనము అదే మాదిరిగా, దేవా నేను ఎంత స్థితికి, ఏ స్థితికి, ఏ పరిస్థితికి వెళ్ళినా నిన్ను నిర్లక్ష్యం చేయను, నీ సన్నిధిని విడిచిపెట్టను. నీ సన్నిధిని విడిచిపెట్టకపోవడం మాత్రమే కాదు, నీవు చెప్పింది నేను చేస్తాను. నీ పరిచర్య నిమిత్తము నేను వాడబడటానికి నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటాను. శుద్ధ హృదయముతో ప్రేమ కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా ఈ పరిచర్య నేను చేస్తాను అని చెప్పి తీర్మానము మనం తీసుకోవాలి. ఈ రోజు దేవుని పరిచయడానికి, పరిచర్యలో వాడబడడానికి మనకి మొదటిగా ఉండాల్సింది అదే పరిశుద్ధత, శుద్ధ హృదయము, పశ్చాత్తాపము కలిగినటువంటి మనస్సు. దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించి, ఆయన ఇచ్చినటువంటి తెల్లటి వస్త్రములను ధరించినట్లయితే చక్కగా ఆయన పరిచర్యలో వాడబడతాము. పరిచర్య అనగా ఒక వాక్య పరిచర్య మాత్రమే కాదు, అది ఏదైనా దేవుని సన్నిధిలో చేయబడుతున్నటువంటి పని, దానిని దేవుని యొక్క పరిచర్యగా దేవుని పని చేస్తున్నాము. ఇన్ని ఆత్మలే ఉన్నాయి, అన్ని ఆత్మలే ఉన్నాయి అంటానికి వీలు లేదు. ఉన్న ఒక్క ఆత్మ 2 ఆత్మలే. ఆ 2 ఆత్మల కోసము నమ్మకముగా మనము పనిచేయాలి, నమ్మకముగా పనిచేయాలి. ఏముందిలే, మా చర్చికి వచ్చేదో 20 మందేగా, 15 మంది, 30 మందేగా, వారి కోసం ఏముంది సాపరేయడానికి, ప్రార్థన మొదలేసి ఒక అరగంట ముందే ఎంత చాలే అనుకుంటే ఎప్పుడు చేయాలి తెలుసా? శనివారం రాత్రి ప్రార్థన అయిపోగానే అన్ని చక్క పెట్టుకొని చక్కగా సర్దుకొని మనం వెళ్తాం. మరలా తిరిగి పరిచర్యను చేసడానికి ఆదివారం ఆరాధన ముగించబడగానే మన పనిని మనం చక్కగా చేసుకొని
అటువంటి పరిచర్యను మనం చేయాలండి. ఈ రోజున దేవుని చేత పిలువబడినటువంటి వారముగా మనం ఉండాలని ఆశపడుతున్నాము. అటువంటి పరిచర్యను మనం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆస్తికర్తలుగా మనల్ని అందరినీ దేవుడు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకుని, దేవా నీ సన్నిధిలో నేను వాడబడటానికి నన్ను మార్చు, నన్ను నూతన హృదయముగా పరిశుద్ధపరచు, శుద్ధ హృదయం కలిగినటువంటి వాడిగా నేను ఉంటానని చెప్పి పశ్చాత్తాపడి మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరము ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది మరి శుద్ధ హృదయం కలిగి ఉండాలని ఆశపడుతున్నారు? ఎంతమంది శుద్ధ హృదయంతో దేవునిని వెతకాలని ఆశపడుతున్నారు? ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. పునరుద్ధాన దినమున దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. ఇదిగో నీ యొక్క మలినములను, నీ చెడుతనమును విడిచిపెట్టకుండా ఆకాను వలె నీ హృదయాన్ని రాతి హృదయముగా మార్చుకోవాలనుకుంటున్నా. చెప్పిన రెండు మాటలను జాగ్రత్తగా గ్రహించుకున్నటువంటి మాటలను శ్రద్ధగా తీసుకోండి. చెప్పబడిన మాటలను కనులారా చూడాలి, కనులారా ఆస్వాదించాలి, వాటిని హృదయంలో భద్రపరచాలి. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండదు. అందరు పెద్దలు ఒకళ్ళు చేయండి. వార్తలు కోవిడ్గా ఉన్నది ప్రభా. రోజు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ఎవరో మౌనంగా ఉన్నది. ఒకళ్ళు ఏకీభవించిన వాటి అందరికీ చేతి పెంచుతాను. అవును నా తండ్రి. అవును నా అవును తండ్రి. శుద్ధపరచండి నా ప్రభువా. అవును నాయనా, మార్చగలిగిన గొప్ప దేవుడు నా ప్రభువా. అవును ప్రభువా, సహాయం దయచేయండి ప్రభువా. అవును ప్రభువా. అవును నాయనా. అవును ప్రభువా, దయచేయండి నాయనా, దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, ఆకాను నుండి మనసునాలు ప్రభువా. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నా ప్రభు మీ దాసులు చెప్పిన రీతిగా నా ప్రభువా, అయా మేము పరిశుద్ధత లేదు నా ప్రభువా.
అయ్యా ఇదిగో నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులైమని సెలవించిన రీతిగా మేము పరిశుద్ధులేమని జీవిస్తున్నాం నా ప్రభు. ఐదో మమ్మల్ని అందరూ క్షమించండి నా ప్రభు. అయ్యా ఆకాను వలె నా ప్రభు దాచి పెట్టుకున్న ప్రభు తీసుకొచ్చిన ఆయన ఇంటిలో దాచి పెట్టుకున్నాడు నా ప్రభు. ఆ రీతిగా మేము ఉండవు నా ప్రభు. అలా మేము లోకంలో ఉన్నది ఏది దాచి పెట్టుకుని పరిశుద్ధులేమని నా ప్రభు జీవించడానికి అయ్యా మేము మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం నా ప్రభు. అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి నా ప్రభు. నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రభు. మరి ముఖ్యంగా నా ప్రభు శక్తిమైన దాన్ని మేము ఏది ఆశించకుండా నా ప్రభు. అయ్యా ఈ లోకంలో నా ప్రభు ఉన్న వాటిని మేము పొందకుండా నా ప్రభు. అయ్యా నీ చిత్తానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయ్యా మరి ముఖ్యంగా నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయమని విన్న వాక్యాన్ని ప్రకారంగా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి నా ప్రభు. అయ్యా మేము వినటానికి వింటున్నామే కానీ నా ప్రభు వాక్య ప్రకారంగా మేము జీవించట్లేదు నా ప్రభు. అయితే మమ్మల్ని అందరినీ క్షమించి నా ప్రభు ఇకనైనా వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఇక ప్రార్థన మీ భాష అనేది చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లరా కానుకలు పట్టుకుందాం. మన మధ్యలో కానుకల నిమిత్తం వసంత మేడం గారు ఉన్నారు. కానుకల నిమిత్తం పాట పాడతారు. ప్రభు యేసుదే దశమా భాగమునియా వెనుదీతుమా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియా వెనుదీతువా. మంచిది పిల్లరా ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సిన ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఎవరైనా సాక్ష్యాలు చెప్పవలసిందిగా కూర్చున్నాం. లేనట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. కానుకల నిమిత్తము మన మధ్యలో ఇష్టంగా రాలేదు కనుక ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నాయన నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభు. అయ్యా ఎంతవరకు నా ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలు నడిపించిన ప్రభా ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయా పాటల ద్వారా ఉత్తర పత్రికల ద్వారా నా ప్రభా వాక్య పరిచయం ద్వారా నా ప్రభా మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం నా ప్రభా. అయా లేఖనాలు సెలవించిన రీతిగా నా ప్రభా లేఖనాల ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. అయా మీ యొక్క వాకులు పంపిన ప్రభు మమ్మల్ని అందరినీ బలపరచమని అడుగుతున్నాం నా ప్రభా. అయా విన్న వాక్యం ప్రకారంగా జీవించే కృపను బ్రతక పెరుగుటకును మీరు దయచేయండి నా ప్రభా. నీకే వందనాలు నా తండ్రి. అవును నా ప్రభా ఈ దినాన చెప్పబడిన వాక్యం నా ప్రభా నా కొరకే చెప్పబడాలని గ్రహించుకుని నా ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతాను నా ప్రభా. అవును నా ప్రభా దినదినము నా ప్రభా నీ వాక్యాన్ని నా ప్రభా ధ్యానించుకునే వారిగా ఉంటకు మాకు సహాయం దయచేయండి. అయా వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి. అవును నా ప్రభా ఈ లోకంలో నా ప్రభా ఎవరిని ఆశ్రయించిన మనుషులను నమ్ముకోవాలి నిన్నే మేము నమ్ముకోవాలి నా ప్రభా. అయా నిన్ను నా ప్రభా ఆశ్రయించినప్పుడు మా ప్రభా మాకు ఏ మేలు కొద్దిగా సెలవిచ్చిన రీతిగా నా ప్రభా అయా మేము ఆశ్రయించే వారి కానీ అయా మనుషులు మేము సంతోషపెట్టడమే కానీ నా ప్రభా నిన్ను మేము సంతోషపెట్టలేకపోతున్నాం నా ప్రభా. అయా దయతో మమ్మల్ని క్షమించండి నా ప్రభా. ఇకనైనా నిన్ను సంతోష పెట్టే వారికి ఉంటకు మాకు సహాయం దయచేయండి నా ప్రభా.
అయ్యా నిజంగానే నా ప్రభావ మేము పరిశుద్ధులు కనుక మీరులో పరిశుద్ధులైమని సెలవించిన రీతిగా నా ప్రభావ అలాంటి పరిశుద్ధతను మేము కోల్పోయి జీవిస్తున్నాం నా ప్రభావ. అయ్యా మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం ప్రభావ. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించిన ప్రభావ. మీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరుచుకొని మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభావ. అలాగే కానుకల నిమిత్తం ప్రార్థిస్తుండగా నా ప్రభావ అయ్యా కానుకలు నా ప్రభావ నీ రాజ్య సవర్త నిమిత్తం వాటిని సహాయం దయచేయమని అయ్యా అదిగో 30 100 60 మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభావ. ఫలింపబడుతున్న మీరు సహాయం దయచేయండి నా ప్రభావ. అయ్యా నా ప్రభావ యొక్క ప్రార్థన నా తండ్రి మీ పాద సన్నిధికి చేర్చుకొని మరి నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది ద్వారా మన మధ్యలో దైవజనం అన్నారు అజరా శాస్త్రి గారు వాళ్ళని ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. అందరు లేచి నిలబడ్డా మనం ప్రార్థన చేసుకున్నాం. లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ ఈరోజు ఏమైందంటే ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ రావాలని చెప్పి బయలుదేరాను నేను డాడీ. బయలుదేరిన తర్వాత ప్రార్థన చేసుకొని కూడా బయటకు వచ్చిన తర్వాత డాడీ కొంచెం సడన్గా కడుపులో నొప్పి వచ్చింది. అంతా బయట ఉంటే లోపల నిలబడి పడుకున్నాడు. అప్పుడే ఏంటో అర్థం కాదు. లోపలికి చూస్తే కడుపులో నొప్పి పడుతుంటే బాగా బాధపడుతుంది. సరే కొంచెంసేపు ఉండి ఇచ్చి తాగి తిన్న తర్వాత కొంచెం పర్లేదు. సరే మళ్ళీ ప్రార్థన చేసుకుని బయలుదేరినాక సరే నేను వస్తాను అని అన్నాడు. మళ్ళీ వస్తానులే ఇది చర్చికి వెళ్ళి ఇప్పుడు ఇట్లా చేస్తుంది ఏం కాదులే వస్తాను అన్నాడు. నాకు ఓపిక లేదు. అంటే రాగలడు వచ్చేస్తాలే కానీ ఎందుకులే రెస్ట్ తీసుకో అని చెప్పి లేట్ అయిపోయింది అక్కడ. అందువల్ల రావడం లేట్ అయింది. మాకు ఇష్టం వారి కోసం ప్రార్థన చేద్దాం. ఒకసారి కలుగుతున్నట్లయితే దేవుని యొక్క కార్యం దినం ఏ రీతిగా ఉంటుంది కార్యం చూడేసే విధంగా ప్రార్థన చేయాలి. ఇదే విధంగా మన సన్నిధికి దేవుని సన్నిధికి ప్రయాణం అయిపోతే ఈ విధంగా అపవాది ఏదో ఒక విధంగా దేవుని సన్నిధిని చెడగొట్టాలని చేసుకోవాలి. దేవాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ సన్నిధిగా తండ్రి అపవాది అనేక విధములుగా తండ్రి చెడగొట్టేటువంటి పనులు చేస్తుంది. నీ సన్నిధికి వెళ్దామనేసరికి తండ్రి ఎవరికి నిర్వర్తించినటువంటి పనిని వారు చేయాలనేటువంటి ఉద్దేశం ఉందో వారు నీ సన్నిధికి వస్తున్నారు. వారిని చెడగొట్టాలి. ఎందుకంటే వారి యొక్క లక్షణం అది. అపవాది లక్షణమే అది. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వారికి గేల వేసి లాగుతా అదే రీతిగా ఎదురున్న ప్రభావం నీ బిడ్డని దేవాతండ్రి ఈ సన్నిధికి రాలేకుండా చేస్తున్నాను. అప్పటికి నీ బలమున శక్తిని మీరు దయచేయండి. నీ శక్తితో ఓపికను దయచేసి ఎక్కరించి విడుదలను దయచేసి సంపూర్ణ బలముతో మరి ఒక దినాన్ని నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి కనపరిచేటువంటి కొద్దిగా సాక్షిగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. దీని ఆరాధన అంతటిలో మీరు తోడుగా నడిపించారు. దేవ పాటలు ఎందును ఉత్తర పద్ధతులను వాక్య పరిచర్యలను మీరు తోడుగా ఉండి ఈ నామ మహిమార్థమే మీరు జరిగించుకున్నాను. అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి నాయన ఈ దినమున తండ్రి విత్తబడిన వాక్యం ఎవరి జీవితంలో వ్యర్థముగా పోవద్దు ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసేట్టుగా నీరు కట్టి ఫలింపు చేసి వాక్యానుసారముగా ప్రతి బిడ్డ జీవించుటకు వాక్యమును ఎవరు వేసుకుంటూ ప్రతి బిడ్డకి మీరు వారికి అనుగ్రహించండి. ఇలా వారు ఎన్నడూ వారు చేసినటువంటి అతిక్రమలు ఎక్కడ తండ్రి వాటిని దాచిపెట్టుకోకుండా ఆకాను వలె రాతి హృదయంలో వారి హృదయం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు నూతన హృదయముతో శుద్ధ హృదయము కలిగినటువంటి వారముగా ఇదిగో చిత్తగించుము నేనున్నాను నన్ను తీసుకో నన్ను వాడుకో నన్ను పిలుచుకో అని చెప్పినట్టుగా నా అంతటికి నేను నన్ను తీసుకొని చెప్పేటువంటి వాడిని సహాయం దయచేయండి. ప్రతి బిడ్డకి ఆ స్వభావం మీరు అనుగ్రహించండి. ఈ సన్నిధి నుంచి దేవాతండ్రి నిన్ను ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉంచండి. నిన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా మీరు చేస్తారు. అటు బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈ సన్నిధి నుంచి నమ్మకముగా నీ పరిచర్యలో నిలబడేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు. దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ సన్నిధి ఉంచండి తండ్రి. నాయన వచ్చిన వారి హృదయాలు వారి తలంపులు ఏవైతే ఉన్నాయో వారి తలంపుల హృదయాలు సఫలపరిచి నీ సన్నిధి వారి పైన ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవా దినమని దాసుడు దైవజన దావీదు రాలేకపోయేవారు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రాంతంలో ఉన్నారు ప్రభువా. తండ్రి వారి పట్ల నీ చిత్తమేమైన చిత్తాన్ని నెరవేర్చి అధికారుల మనసులు కదిలించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యములను మీరు జరిగిస్తారని కార్యములు సంఘంలో జరిగించండి. దినదిన పునరుద్ధాన శక్తిని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థించుకోవచ్చు. ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమిషా
ఆశతో నమ్మి ఉన్నాము ఈ సత్య వాగ్దానము ఈ మారి మీద కుమ్మరించుము దేవా అమర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ కూడా నడిపించండి కదా. ఆమేన్. చక్కగా ఒకరికొకరు పక్కన వాటితో ఉన్నారు చెప్పుకోవాలి. నన్ను బలపరుచుకోవాలి.